మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమను బట్టి తిరిగి రీతిగా మనం ఈ ఉదయకాలంతో కలుసుకున్నాం. ప్రియులారా మనము పరమగీతం అనే గ్రంథం ధ్యానించుకుంటున్నాము. అందులో భాగంగా ఆల్రెడీ 3వ అధ్యాయం వరకు పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. మనం గత అధ్యాయంలో ఏం చూసామంటే, పెళ్లి కూతురు వివాహ దినాన్న రాజనగర్కు తీసుకొచ్చినప్పుడు జరిగే సంఘటన అంతా చూసాం. వాస్తవానికి అక్కడ మన సందర్భం బట్టి ఆలోచించగలిగితే సొలొమోను గారికి షూలమిత్ అనే స్త్రీకి వివాహం జరగబోతుంది. వివాహ ఘటన అనేది మనం ఎలా జరిగింది, ఎంత హంగు ఆర్భాటంతో సందడితో జరిగిందో, మన పల్లకిలో వధువును తీసుకొని రావడం జరిగింది రాజనగర్. ఆ విధంగా మరి సొలొమోను కూడా వివాహం సిద్ధపడుతున్నాడు మనకు అర్థమవుతుంది వచ్చిన బట్టి ఆలోచించగలిగితే. కాబట్టి అది వివాహ దృశ్యం అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి చాలామంది అనుకున్నట్టు వీరిరువురు కూడా ప్రేమికులు కాదు, వీరిరువురు కూడా కాబోయే భార్యాభర్తలండి. ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు. ఇంతకుముందు వివాహం జరగలేదు. వివాహం ముందు జరిగిన సంభాషణ అనేది పరమగీతం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటాయి, 2వ అధ్యాయంలో ఉంటాయి. 3వ అధ్యాయంలో వివాహ నాటి దృశ్యం కనబడుతుంది. కాబట్టి వీరిద్దరు కూడా ఇంకా భార్యాభర్తలు అయ్యే విషయం మనకు అర్థమవుతుంది. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, చాలాసార్లు చెప్తున్నాను. పరమగీత గ్రంథం అనేది కేవలము మనిషి జీవితంలో వైవాహిక జీవితం ఒక భాగం అయితే, దాంట్లో ఒక దాంపత్య జీవితం ఏ విధంగా ఉండాలి, దాంపత్య జీవితం ఒక మాధుర్యం వివరించడానికే పరమగీతం దేవుడు రాయించి మన చేతికి ఇచ్చిన విషయం మనకు అర్థం చేసుకోవాలి. రైట్. అయితే ప్రియులారా, మనం ఇక పరమగీతము నేడు ఇవాళ మనము పరమగీతం 4వ అధ్యాయము మనం ధ్యానించుకుందాం. ఇవాళ పరమగీతము 4వ అధ్యాయం వివరణ మనం ధ్యానించుకుందాం. పరమగీతం 4వ అధ్యాయం వివరణ. దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే, ప్రియులారా, నాకు చిన్న విన్నపం, వీడియో చూస్తున్న సహోదరులందరికీ, ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి ఎవరైనా వివాహితులు కానివారు ఉంటే దయచేసి ఈ ఒక్క వీడియోని స్కిప్ చేయండి, ఈ వీడియో చూడొద్దు. అది నేను ఇచ్చే సజెషన్ అండి. వాస్తవానికి మనం ఏదైతే నేర్చుకుంటామో 4వ అధ్యాయం వివరణలో, అది ఎస్పెషలీ వివాహితులకు మాత్రమే ఉద్దేశించబడిన అధ్యాయం వివరణ. కాబట్టి ఎవరైతే వివాహితులు కాని వారు ఉన్నారో వాళ్ళ మటుకు దయచేసి ఇది వివరణ చూడొద్దు. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి ఇది అంత అవసరం లేకపోవచ్చు అండి. ఇది కేవలము భార్యాభర్తల సంబంధం, దీంట్లో లైంగికత కొంచెం వివరించబడింది కాబట్టి ఇది భార్యాభర్తలు మాత్రమే చూడాలి. లేకపోతే కొత్తగా పెళ్ళైన వారు అంటే పెళ్ళి అవబోతున్న వారు వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మీకు ఉపయోగకరం ఉండొచ్చండి. కాబట్టి ఈ వీడియో దయచేసి అవివాహితులు, పెళ్ళి కాని వారు దయచేసి వీడియో చూడొద్దు. త్వరలో పెళ్లి చేసుకోబోయేవారు, ఆల్రెడీ పెళ్ళే ఉన్నవారు ఖచ్చితంగా వీడియో చూడాలి. రైట్. ప్రియులారా, మనము జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, వివాహ బంధాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. మొట్టమొదటగా ఆదాము హవ్వ, వారి ద్వారా దేవుడు వివాహం అంటే వాళ్ళిద్దరిని జతపరిచి వారిని ఏకం చేసి వారి ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. వాళ్ళ ద్వారా జనాభా అభివృద్ధి చెంది తద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకున్న క్రమంలో మొదటగా దేవుడు ఏర్పరిచిన మనుషులు ఎవరంటే ఆదాము హవ్వ. అయితే ప్రియులారా, ఇక్కడ జాగ్రత్త చూసినప్పుడు దేవుడు ఆదాము హవ్వ నిర్మించిన తర్వాత, వారిద్దరిని సాటి అని సహాయం కొరకు చేసిన తర్వాత ఒక మాట మనం చదువుకుంటే ఆదికాండం 1వ అధ్యాయము. ఆదికాండం వస్తే మన 1వ అధ్యాయం తిరిగి అర్థం 8వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకునండి. ఇక్కడ మనకు తెలుసు, దేవుడు తన స్వరూపం నరుని సృజించి, అంటే వాడిని పురుషునిగా స్త్రీనిగా సృజించి మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఎవరు ఫలించమని చెప్పారు దేవుడు? అక్కడ వారిద్దరిని ఫలించమన్నారు. స్త్రీని పురుషులు ఎలా ఫలిస్తారంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే లైంగిక సంపర్కం లేదా సంభోగం
దాని ద్వారా ఇంటర్ కోర్స్, దాని ద్వారా మీరు ఇంకా పిల్లలు అభివృద్ధి చేయాలి. దాన్ని దేవుడు ఎంత చక్కగా పదం ఆడారంటే ఫలించిన పదం ఆడడం జరిగిందండి. ఇప్పుడు ప్రియుల జాతి గమనిస్తే ప్రతి మానవుల్లో స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళలో ఉన్న లైంగికత హార్మోన్లు అని పెట్టింది దేవుడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం అదే ఆదికాండ అధ్యాయం 1వ అధ్యాయము 31 వచ్చిన చదువుకున్న పిల్లరా, 31 వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండును. జాగ్రత్త వినండి. దేవుడు పురుషుని స్త్రీని సృష్టించాడు, వాళ్ళని ఫలించమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆఖరి వచనంలో ఏం చెప్తుందంటే అదే అధ్యాయంలో దేవుడు యావత్తు చేసినది చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. చాలా మంచిదిగా ఉండెనని దేవుడు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయము 31. చాలా మంచిది అన్నారండి. చాలా మంచిది అంటే ఏమున్నాయి మంచి దీంట్లో మంచిలో ఏమని ప్రియులరా? 6 రోజులు చేసిన సృష్టి ఉంది, సృష్టిలో జీవరాశులు ఉన్నాయి, తర్వాత సృష్టిలో భాగంగా నిర్మించబడిన మనిషి ఉన్నాడు, ఆదాము ఉన్నాడు, ఆదామును తీయబడిన హవ్వ ఉంది, వాళ్ళిద్దరూ జతపడడం, ఇదంతా కూడా మంచిదేనండి. ఈ మంచిదలు అన్నీ ఉన్నాయి. దీంట్లో చెడ్డదే పదం ఎక్కడా లేదండి. దీంట్లో లైంగిక సంపర్కం ఉంది. లైంగిక సంపర్కం కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అది మంచిదా కాదంటే దేవుని దృష్టిలో మంచిదే, ఇది చెడ్డదైతే కాదు. లైంగిక సంపర్కం అనేది చెడ్డది కాదు, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. చాలామంది సెక్స్ అనగానే అదేదో బూతులా చూస్తారండి, బూతులాగా ట్రీట్ చేస్తారండి. సెక్స్ అనేది బూత్ కాదండి, అది దేవుడు ఏర్పాటు చేసి మన శరీరం ఉంది, మన శరీరంలో ఉన్న అవయవాలు కానీ, మనలో ఉన్న హార్మోన్లు కానీ, మనలో ఉన్న జీవక్రియలు సంథింగ్ ప్రతిదీ కూడా దేవుడు నిర్మించినప్పుడు మనలో లైంగికతని, సెక్సువల్ హార్మోన్స్ అనేవి కూడా దేవుడు ప్రతి ఒక్కరిలో పెట్టారండి. స్త్రీలో కానీ పురుషులు కానీ దేవుడు ఏర్పాటు చేశాడు. మనం నిర్మించిన దేవుడే కదా, మనం దేవుని చేత సృష్టించబడిన వారం. మన గురించి దేవుడిగా సమస్తం తెలుసండి. మనలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. అందులో భాగంగా దేవుడు మన అందరిలో కూడా హార్మోన్స్ పెట్టాడు, సెక్సువల్ హార్మోన్స్ పెట్టారండి. ఎందుకు పెట్టాడు దేవుడు? స్త్రీ పురుషుడి మధ్యన ఏకం అవ్వాలి, తర్వాత వీళ్ళు పిల్లలు కనాలి, సంసారం చేసి పిల్లలు కనాలంటాం. పిల్లలు కన్న ప్రాసెస్ ఎప్పుడైతే అంటే పిల్లలు కనాలంటే ఇద్దరు శరీరాలు ఏకం అవ్వాలి, స్త్రీ పురుష శరీరాలు ఏకం అవ్వాలండి. ఏకమైన తర్వాత మాత్రమే పిల్లలు పుడతారు. కాబట్టి పిల్లలు పుట్టడానికి ఖచ్చితంగా లైంగిక సంపర్కం జరగాలి. లైంగిక సంపర్కం అనేది, సెక్స్ అనేది దేవుని దృష్టిలో తప్పు కాదండి. నేను ఎవరు పూర్తిగా దీనికి వివరిస్తాను దయచేసి. అందుకే నేను అవివాహితులు ఎవరు పెళ్లి కాని దయచేసి చూడదని చెప్తున్నాను. అందుకే తప్పేం లేదు, చూసిన మాత్రం తప్పేం జరగదండి, మంచి నేర్చుకోవాలండి. లైంగిక సంపర్కం అంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. కాకపోతే దీన్ని తీర్చుకోవాల్సిన విధం ఏంటంటే ఏ విధంగా తన ఒక కోరికలను, అంటే మనలో అందరికీ కూడా ప్రతి పురుషుల్లో ప్రతి స్త్రీలో కోరికలు ఉంటాయండి. కోరికలు, లైంగిక కోరికలు పెట్టింది దేవుడే. ఇప్పుడు జాగ్రత్త వినాలి. లైంగిక వాంఛ పెట్టింది దేవుడే అండి. ప్రతి ఒక్కరు పెట్టారండి. లైంగిక వాంఛ పెట్టింది దేవుడు, ప్రతి ఒక్కరు పెట్టాడు. దేవుడు అంటాడు కదా, దేవుడు స్త్రీతో ఏమంటాడు ఒక మాట వచ్చేది పిల్లలు. మనం ఒకసారి ఆదికాండ 3వ అధ్యాయం 16 చదువుకుంటే ఆయన దేవుడు స్త్రీతో అంటున్న ఒక మాట గమనిద్దాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదని, వేదలతో పిల్లలు కొందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. వాంఛ అంటే అది కోరిక అండి, లైంగిక వాంఛనండి. కలుగును అని అన్నారండి దేవుడు. నీ భర్త ఎడల కలుగును అన్నారండి. వాంఛ కలుగుదని వాంఛ పెట్టింది ఎవరండి? మనలో కోరికలు పెట్టింది దేవుడు. మనలో లైంగిక కోరికలు ఉన్నాయి, మనలో సెక్సువల్ డిజైర్స్ ఉన్నాయి, అందరిలో ఉంటాయండి. కాకపోతే మనం దాన్ని వినియోగించే విధానంలో ఏ విధంగా వాడుతున్నాం ఆలోచించాలి.
ఇప్పుడు చాలా మంచిది అన్నప్పుడు ఇది కూడా మంచిదే, ఇది చెడ్డది కాదు, ఇది కూడా మంచిదేనండి. లైంగిక వాంఛ కూడా మంచిదే. కొంతమంది ఇది అభద్రతా భావంతో ఊహిస్తారు, చచ్చే మనకేంటి ఇటువంటి ఆలోచనలు, ఇదేంటి ఇటువంటి ఆలోచనలు, ఒక అమ్మాయిని చూస్తే ఇటువంటి కోరికలు వస్తున్నాయి ఏంటండి అనుకుంటాం. కానీ అది అంటే మనం మీకు మూలం చెప్తే లైంగిక వాంఛ తప్పు కాదు, లైంగిక వాంఛలు అందరిలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ విధానం ఏంటంటే, ఇక్కడ సాతాను ఏం చేస్తారంటే ప్రియులారా, సాతానుకు స్వభావం ఏంటంటే మనలో ఉన్న లైంగిక వాంఛని, మనలో ఉన్న సెక్సువల్ డిజైర్స్ని వాడు ఏం చేస్తాడంటే దేవునికి వ్యతిరేకమైన దిశలో వాడుకుంటాడండి. దేవునికి సాతాను పని ఏంటి? దేవుని వ్యతిరేకం చేయడం పని కాదు, దేవునికి ఆపోజిట్ లేదా వ్యతిరేకమైన దిశలో ఈ లైంగిక వాంఛలు మనలో వాడినట్టుగా ప్రేరేపిస్తాడండి వాడు. ఎగ్జాంపుల్, దేవుని గ్రంథం అంతా చదివితే మనకి చెప్తుంది ఏంటంటే మనలో ఉన్న లైంగిక కోరికలు, మనలో ఉన్న ఆకర్షణ, వాంఛ, ఇవన్నీ ఎవరి మధ్య జరగాలి, ఏ పరిస్థితి మధ్య జరగాలి, ఏ బాంధవ్యాలు ఉండాలంటే కేవలము భార్య భర్త. అది దేవుని చట్టం. భార్యాభర్తల్లో మాత్రమే సెక్సువల్ డిజైర్ ఉండాలి, లైంగిక సంపర్కం ఉండాలి, వాళ్ళిద్దరి శరీరాలు మాత్రమే ఏకమవ్వాలి. ఎంత క్షుణ్ణంగా ఉంటుంది పిల్లరా. ఈవెన్ భర్త హృదయాల్లో, భార్య హృదయంలో ఒకరికొకరు మాత్రమే ఉండాలి. వీళ్ళు హృదయాల్లో ఇరువురు మాత్రమే ఉండాలండి, ఇరువురు మాత్రమే ఉండాలండి. జాగ్రత్త వినాలి. నేను మరి పాఠాన్ని చెప్పచ్చో చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇది అందరూ నేర్చుకోవాలండి. దీంట్లో తప్పు అచ్చచ్చ వినకూడదు, అబ్బా చెత్త మాటలు ఏమేం కాదండి. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుని వాక్యం యథావిధిగా విందాం, ఖచ్చితంగా వినాలండి. పిల్లల జాగ్రత్త గమనిస్తే దేవుడు పెట్టిన రూల్ ఏంటంటే భర్తల మధ్య మాత్రమే లైంగిక సంపర్కం, సెక్స్ అనేది జరగాలి. రెండోది, సెక్స్ అనేది మంచిదే, చెడ్డది కాదు, దేవుడు ఏర్పాటు చేశారు కాబట్టి. నెక్స్ట్, భార్యాభర్తల హృదయాల్లో ఇటువంటి ఆలోచనలు కానీ, ఎందుకంటే మరి దీని అన్ని మూలం హృదయం కదా. యేసు గారు అంటారు, ఒక స్త్రీని హృదయంలో మోహించిన ఎడల పదం ఉంటుంది. మోహం అంటే వాంఛ, లైంగిక వాంఛ. ఈ లైంగిక వాంఛ అనేది ఎప్పుడు రావాలి, ఎవరి మీద రావాలంటే భార్యాభర్తలు వారి హృదయాల్లో ఒక లైంగిక వాంఛ వస్తే, లైంగిక కోరిక వస్తే తన భర్త మీద మాత్రమే రావాలి. భర్త హృదయంలో భార్య మీద లైంగిక కోరికలు వస్తే, ఇన్ కేస్ హృదయంలో వచ్చినా సరే, హృదయంలో తన భార్య తప్ప ఇంకెవరు కనపడకూడదు. ఒకరు భౌతికంగా పాల్గొంటే వీరిరువురు శరీరాలు మాత్రమే ఏకమవ్వాలి. అది దేవుడు పెట్టిన చట్టం అండి. ఇది దేవుని చట్ట పరిధి. ఇదంతా కూడా దేవుని చట్ట పరిధి అండి. ఇది దేవుని చట్టం అండి. దేవుని చట్టంలో ఏంటంటే భార్యాభర్తలు ఏకమవడం తప్పు కాదు, భార్యాభర్తలు లైంగిక సంపర్కం జరుపుకోవడం తప్పు కాదు, భార్యాభర్తను హృదయంలో ఎటువంటి మాటలు అంటే ఎటువంటి మోహం చూసిన తప్పు కాదు. భార్యాభర్తల మధ్యన వీళ్ళు 100% వీళ్ళు అర్హులు. వీళ్ళ మధ్య జరిగిన ప్రతిదీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, దీంట్లో ఏం తప్పు లేదని. హెబ్రీ రాసిన పత్రిక 13:7 మనకు తెలుసు, వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. హెబ్రీ రాసిన పత్రిక 13:4 చదువుకొని పిల్లలు, ఎక్కడ వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైంది కానీ ఉండవలెనో. ఇక్కడ దేవుడే చెప్పారండి, పాన్పు అనే పదం వాడారండి. ఈ పదము రాయించింది దేవుడే. పాన్పు నిష్కల్మషమైందిగా ఉండవలెనో. పాన్పు అంటే అర్థం పిల్లారా, శారీరకంగా ఏకమవడం అంటే. అది కూడా నిష్కలంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించే చట్టం అది. ఇది దేవుని చట్టం. దేవుని చట్టంలో భాగం ఏంటంటే భార్యాభర్తలు మాత్రమే
లైంగికంగా పాల్గొవాలి, వారితో మాత్రమే సెక్సువల్గా పాల్గొవాలి, వాళ్ళ యొక్క శరీరాలు ఏకం అవ్వాలి. తర్వాత అది నిష్కలంకంగా ఉండాలని అర్థం ఏంటంటే ఎప్పుడు నిష్కలంకంగా ఉండదు. కలంకం ఎప్పుడు వస్తుంది, మచ్చ ఎప్పుడు వస్తుంది అంటే దీన్ని అతిక్రమించినప్పుడు. ఎప్పుడు అతిక్రమించగలము? భర్త తన భార్యతో కాకుండా వేరొక స్త్రీతో తన దేహాన్ని పంచుకుంటే అప్పుడు ఇది కలంకం అయిపోద్దండి, నిష్కలంకం అలా ఉండదండి. ఎప్పుడు కల్మషం అయిపోద్దని పిల్లరా, ఈ చట్టంలో ఉన్నంత వరకు తన భార్యతో చేసిన ప్రతిదీ కూడా అది దేవుడు అంగీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. దీంట్లో ఏ చెడ్డదే లేదండి, దీంట్లో తప్పేం ఉండదు, పాపమేం ఉండదు. మరొక రకంగా మరి ఏం అనుకోకూడదండి. సెక్స్ అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు కాబట్టి ఇదే పాపం, తప్పేం కాదు. కాకపోతే ఎప్పుడైతే ఈ చట్టాన్ని మనం మీరుతామో, ఈ దేవుడు ఏర్పాటు చేసిన పరిధి, ఈ చట్టాన్ని ఎప్పుడు మనం క్రాస్ చేస్తామో అప్పుడు మనం దేవునికి అవిధేయులు అవుతామండి. ఇప్పుడు సాతాను ఏం చేస్తారు పిల్లరా, మనం చదువుకున్నాం. సాతాను ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకమైన దిశలో ఇవన్నీ ఉపయోగిస్తారండి. ఎలాగ ఉపయోగిస్తారంటే ఉదాహరణకి పెళ్లి కాకముందేమో మనుషులందరినీ ఏం చేస్తారంటే వాడు మనుషుల్ని జాగ్రత్త వైపు నడిపిస్తారండి. దీంట్లో స్త్రీ ఉన్నారు, పురుషులు ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ లైంగికత అనేది, ఈ సెక్సువల్ డిజైర్స్ అనేది జాతమేనండి. మోహపు చూపు, మోహపు మాట, మోహపు క్రియ, ఇవన్నీ కూడా సెక్సువల్ సంబంధించి సెక్సువల్ డిజైర్లు. ఇవన్నీ కోరికలు అంటే లైంగిక కోరికలు ఇవన్నీ ఉంటాయండి. సెక్సువల్ డిజైర్స్లో ఇవన్నీ ఉంటాయండి. మోహపు చూపు, మోహపు మాట, మోహపు క్రియ. ఇప్పుడు దేవుని గ్రంథం ఏం స్పష్టంగా సెలవిస్తుందండి పిల్లరా, దేవుని చట్టంలో భార్యాభర్తలు మాత్రమే ఈ మూడు కలిగి ఉండాలి. దీంట్లో తప్పేట్లేదు. ఒక భర్త మోహిస్తే తన భార్య మోహించడం అర్థం ఏంటంటే లైంగికంగా సెక్సువల్గా తమతో పాల్గొనాలి అంటే అటువంటి కోరికలండి. మాటలు, క్రియలు ఏదైనా ఇవన్నీ కూడా చూపు కానీ, మాట కానీ, క్రియ కానీ ఏదైనా కానీ తను భార్య భర్తతోనో, భర్త భార్యతో జరిగించాలండి. అది దేవుని చట్టం. మరి పెళ్లి కాకముందు వర్తించదు కదా, జాగ్రత్త వినాలి. పెళ్లి కాకముందు ఇవన్నీ ఉపయోగించుకున్నాడు ఒక వ్యక్తి. మళ్ళీ ఇక్కడ ఇది ఒకటి ఉందండి. ఇవన్నీ ఎప్పుడు జరిగించాలంటే భర్త తనకు పురుషుడు తనకు లైంగిక కోరికలు ఎప్పుడు తీర్చుకోవాలి, లేకపోతే స్త్రీ తనకు లైంగిక కోరికలు, దానిలో ప్రతిదీ ఉందండి. లైంగిక కోరిక అంటే ప్రతిదీ కూడా మాట నుంచి ముద్దు వరకు, మోహపు మాట నుంచి ముద్దు వరకు, తర్వాత సెక్స్ వరకు ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా ఎవరితో తీర్చుకోవాలంటే భర్తతో, భార్యతో తీర్చుకోవాలి. ఎప్పుడు మరి పెళ్లి కాంతరకు పరిస్థితి ఏంటి? పెళ్లి కాంతరు కూడా అవన్నీ కూడా వీళ్ళు దాచుకోవాలండి. ఇవన్నీ కూడా హృదయంలో నిశ్చితం చేసుకోవాలండి. అంతేగాని ఎవరైనా చూపించుకోకూడదండి. అక్కడే కంట్రోలింగ్. అక్కడే వీడు ఏం చేస్తాడంటే, సాతాను ఏం చేస్తాడంటే పెళ్ళి కాకముందు మనలో ఉన్న ఈ కోరికలు ఇవన్నీ కూడా, పెళ్ళి కాకముందు మనలో ఉన్న ఈ కోరికలు, శరీర కోరికలు, శరీర దురాశలు అవి ఏం చేస్తాయంటే మనలో ప్రేరేపించి జాగ్రత్త నడిపిస్తారండి. పెళ్ళి కాకముందే అంటే ఇవన్నీ ఒక భర్త భార్యతో చూపించవలసి వస్తే ఇవన్నీ ఏం చేస్తారంటే పెళ్ళి కాకముందే ఇవన్నీ కూడా మరొక స్త్రీ వైపు తన కోరికలు అణుచుకోలేక ఇవన్నీ ఏం చేస్తారంటే జాగ్రత్త వైపు తీసుకెళ్తారండి. అంటే అర్థం ఏంటంటే పెళ్ళి కాకముందు మరొక స్త్రీతో ఇవన్నీ జరిగిస్తారండి. వాళ్ళకి పెళ్ళి కాదు. రెండోది, పెళ్ళిన తర్వాత కూడా వీడు ఏం చేస్తారు, పెళ్ళి తర్వాత కూడా ఏం చేస్తారంటే మరొక స్త్రీతో ఇటువంటి లైంగిక సంపర్కం జరిగిస్తున్నట్టు అది వ్యభిచారం అండి. ఇది కూడా సాతానేమో ఈ విధంగా వాడుకుంటాడు. పెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇంకో స్త్రీ ఆకర్షితులు అవుతాడంటే వాడికి సాటిస్ఫై అవ్వక, లేకపోతే మరికొన్ని మాటలు ఉంటాయండి. వాడికి దురాశ మనం చదువుకుంటే దురాశ అని, చెడ్డ కోరికలు ఇవన్నీ కూడా. కాబట్టి పరమగీతం గ్రంథం మనకు స్పష్టంగా ఏం చెప్తుందంటే
మనకున్న ఇవన్నీ కూడా సెక్సువల్ డిజైర్ సంబంధించి ప్రతిదీ కూడా వివాహ బంధంలో మాత్రమే తీర్చుకోవాలి అని చెప్తుంది. కాబట్టి పెళ్లి కాకముందు ప్రతి పురుషుడు స్త్రీ కూడా అసలు వీడి జోలికి వెళ్ళకూడదండి. ఆ జోలికి వెళ్ళకూడదు, వాటిలో పడకూడదు. ఎందుకంటే వీటిలో పడితే మట్టుకు కోరికలు వస్తాయి, శరీర కోరికలు వస్తాయి, లైంగిక కోరికలు ఉత్పన్నం అవుతాయి. లైంగిక కోరికలు ఎప్పుడు మనం అది పెంచకూడదండి. అది ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది అందరిలో కూడా. చాలా అనుకుంటారండి దేవుడు అందరిలో స్టేబుల్గా పెట్టాడు, దాన్ని అందరూ అణుచుకోవచ్చు. అది నిత్యావసరాలు కాదు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆహారం రోజు తీసుకోవాలి, వాటర్ ప్రతి పూట తాగాలి, అంతే తప్ప ఈ లైంగిక కోరికలు రోజు తీర్చుకున్నది కాదు. దేవుడు ఆ విధంగా డిజైన్ చేయలేదండి. మన అవసరం ఉంటే వాడుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చండి. అది రోజు ఖచ్చితంగా వాడాలి అవసరమైన అన్నట్టుగా దేవుడు దాన్ని డిజైన్ చేయలేదు. కాబట్టి పరమగీత గ్రంథం మనం చదువుకుంటే మనకు స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ తన యొక్క కోరికలన్నీ కూడా ఇవన్నీ దాచుకోవాలండి. లైంగికత సంబంధించిన ప్రతి కోరికలు, మాట, తను ఎవరు మాట చెప్పాలనుకుంటున్నా, తన మాటలు వ్యక్తపరచాలనుకుంటాడు. తన మాటలు, క్రియ అన్నీ కూడా ఎప్పుడు జరిగించాలంటే వివాహం అయిన తర్వాత. అప్పుడు భార్య భర్తతో, భర్త భార్యతో ఇవన్నీ జరిగించవచ్చు. కాకపోతే పెళ్ళికి ముందు ఈ మోహపు చూపు ఉండకూడదు, మాట ఉండకూడదు, క్రియ ఉండకూడదు. ఈ 3 ఉంటే వాళ్ళందరూ కూడా జాగ్రత్త చేసిన వారు అవుతారు. మళ్ళీ పెళ్లి తర్వాత భార్య భర్తతో మరి వేరే వాళ్ళతో జరిగిస్తుంది కూడా వ్యభిచారం గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. మీకు ఎందుకు ఏమని చెప్తున్నానంటే, మరి ఇప్పుడు చదువుకోబోయే గ్రంథం పరగతి 4వ అధ్యాయము దీనికి సంబంధించిందే. దీనికి టైటిల్ మనం చదువుకుంటే వివాహం నాటి తొలి రాత్రి అండి. లేదు వెడ్డింగ్ నైట్ అంటే వివాహ నాటి రాత్రి అందాం. వివాహ నాటి రాత్రి, తొలి రాత్రి అన్న పర్లేదు. మీరు అనుకోవచ్చు ఏంటండి ఇవన్నీ, అసలు ఇటువంటిది గ్రంథాలు ఉండవేటండి ఇటువంటి అనుకోవచ్చు. కానీ ఇటువంటి లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయండి. క్రైస్తవులు కూడా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి, లేదని ఎక్కడ చెప్పండి, చెప్పలేం. క్రైస్తవులు కూడా ఏమన్నా చెడిపోతాం. కారణం అంటే ఈ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల. నిజమేనండి, అది వాస్తవమే. దేవుడు అన్నీ చెప్పాడండి. ఒక తండ్రి ఒక పిల్లడు చెప్పినట్టు, ఒక తల్లి కూతురు చెప్పినట్టు చెప్తారు లేదా మనం సమాజంలో? అమ్మ అలా చేయకమ్మ, ఇలా చేయకమ్మ, ఇక ఇటువంటి శోధనలు వస్తాయి, అందరూ ఇలాగ అమ్మాయిలు ఇలాగ కెలుగుతారు, వేధిస్తారు, శోధిస్తారు చెప్తారు లేదా సమాజంలో? ఇలాగ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి చెప్తాం లేదా? అదేవిధంగా తండ్రి అనే దేవుడు మనందరికి ఇచ్చిన హెచ్చరిక అండి ఇవన్నీ కూడా. పరమగీతం అనేది నిజంగా సాతాను ఒక ప్రధాన ఆయుధం. దీని ద్వారా సాతాను లోకమంతా గుప్పిట్లో పెట్టుకున్నారండి. ప్రపంచంలో ఎక్కువ శాతం జనాభా పాపంలో ప్రధాన పాపం ఏంటంటే ఇదేనండి. అసలు దేవుడు ఏర్పాటు చేశాడు, చేసిన తర్వాత దీన్ని 4 గోడల మధ్య జరిగించాలి. 4 గోడల మధ్య జరిగే ఒక పవిత్రమైన కార్యం అండి. దీన్ని ఏం చేస్తుందంటే మొత్తం సమాజం, లోకం ఏం చేస్తుంది, మొత్తం బట్టబయలు చేసిందండి. 4 గోడల మధ్య జరిగే ఒక పరిపూర్ణ పవిత్రమైన కార్యాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన మంచి కార్యాన్ని ఏం చేశారంటే, దేవుడు మంచిదని చెప్పిన మంచి కార్యాన్ని ఏం చేశారంటే సమాజం, లోకం అంటే దాన్ని చెడ్డది చేసి అందరికీ బహిర్గతం చేసిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలిసిపోయినట్టుగా ఇప్పుడు మనం చూసుకుంటే ఫోన్లు కానీ, టీవీ కానీ, ఇంటర్నెట్ కానీ, పోర్న్ వీడియోస్ అని చెప్పి, బ్లూ ఫిల్మ్స్ అని చెప్పి మొత్తం అది ఒక మంచి క్రియని అపవిత్రం చేసిందండి. అపవిత్రం చేసింది మనుషులు అలా చేసేలా ప్రేరేపించింది సాతాను అండి. ఇది సీక్రెట్గా రహస్యంగా జరగాలి, భార్యాభర్తల మధ్యలో మాత్రమే ఉండాలండి. దాన్ని బహిర్గతం చేసి మొత్తం సర్వనాశనం చేశారు సాతాను. ఇటు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుందండి. ఈ కాలంలో ఎంత భయంకరమైన పరిస్థితి పిల్లరా, ప్రతి ఒక్క పిల్లోడు కూడా తెలిసిపోతున్నాడు. ప్రతిదీ కూడా ఫోన్ చూసిన అంత అపవిత్రత సంబంధించింది, అపవిత్రత ఇవన్నీ కూడా లైంగికత ప్రేరేపించే అంశాలు. నేను టీవీ కానీ, మొబైల్స్ కానీ, మూవీస్ కానీ ఏమోనండి, అవన్నీ కూడా అవి కూడా దేన్ని ప్రేరేపిస్తాను? ఒక వ్యక్తిలో మంచిని ప్రేరేపిస్తుందా, చెడ్డనే ప్రేరేపిస్తాయండి. ఆ సినిమాలు చూసిన మాకు సినిమాలు కనబడే ప్రతి ఒక్క సీన్ కానీ, ప్రతి ఒక్క ఇది కూడా ఒక మనిషిలో లైంగిక కోరిక ప్రేరేపిస్తుందండి.
దాంతో ఏం చేస్తారు మనిషి అది తీర్చుకోవడానికి ఒక స్త్రీని ఎన్నుకోవడం, ఒక అమ్మాయిని ఎన్నుకోవడం, ఆ అమ్మాయితో ఒక అబ్బాయిని ఎన్నుకోవడం, తర్వాత వాళ్ళతో చాటింగ్ చేయడం, వాళ్ళు మాట్లాడడం, తర్వాత ఏకమవడం. దీనికి మూలం ఏంటి పిల్లరా? ఈ కాలంలో గతి తప్పడానికి యువత యువకులు ఎక్కువ చెడిపోవడానికి కారణం ఏంటంటే, దానికి మూలం ఏంటంటే పిల్లరా, సినిమాలు, ఇంటర్నెట్. మెయిన్ సినిమాలు కానీ, ఇంటర్నెట్ కానీ, ఈ పాన్ వీడియోస్ ఇవన్నీ కూడా, లేకపోతే పాన్ బుక్స్ ఇవన్నీ కూడానండి, ఇవన్నీ కూడా మనుషులు చెడగొడుతున్నాయండి. మనుషుల్లో లైంగిక కోరికలు ప్రేరేపించి మనుషులు చెడగొడుతున్నాయి. కాబట్టి వీటికి క్రైస్తవులందరూ కూడా దూరంగా ఉండాలండి. కాబట్టి మనకు విషయం ఏమర్థమైందంటే, లైంగిక సంపర్కం అనేది, సెక్స్ అనేది పెట్టింది దేవుడే, అది మంచిదే, చెడ్డది కాదు. కాకపోతే దీంట్లో సంబంధించినవి ఇవన్నీ కూడా, చూపు కానీ, మాట కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు తీర్చుకోవాలంటే పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తతో, భర్త భార్యతో తీర్చుకోవాలి. దీంట్లో ఏం తప్పు లేదండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము, మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము ఒకసారి మనం చదువుకొని పిల్లలు. ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్పారండి, కొరింథీ సంఘంలో జాగ్రత్త జరుగుతుందట. కొరింథీ సంఘంలో అపవిత్ర చోటు ఇచ్చారు. చదువుకుందాం. మీరు రాసిన వాటి విషయము, స్త్రీని ముట్టకున్నట్టు పురుషునికి మేలు, అయినను జారత్వంలో జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. జాగ్రత్త వినాలి. జారత్వము జరుగుచున్నందున, జారత్వం అంటే పెళ్ళికి ముందే లైంగిక సంపర్కం జరుగుతుందండి, అది తప్పు. దాన్ని ఖండిస్తూ పౌలు గారు ఏం చెప్తున్నాడు, అది జాగ్రత్త వెళ్తే అది సాతాను కిందకి వెళ్ళిపోతారు, వాళ్ళు దేవుని రాజ్యానికి ప్రవేశించరు, హక్కుదారు కాడని చెప్తూ పౌలు గారు ఏం చెప్తారు అక్కడ, జాగ్రత్తలు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవాలి, సొంత భర్త ఉండవు. కాబట్టి అప్పుడు ఒకటే భర్త ఒకటే భార్య సిద్ధాంతాన్ని దేవుడు పెట్టే మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. చెప్తే ఏమంటాడు 3వ వచనంలో, భర్త భార్యకును ఆలయననే భార్య భర్తకును వారి ధర్మములు నడపవలెను. ధర్మము పదం వాడారండి. ఏంటి ధర్మము? ఇక్కడ ఈ వచనం బట్టి ఆలోచించగలిగితే ధర్మము అన్నారండి. వారి యొక్క ధర్మములు నడపవలెను. ఏంటండి ధర్మం అంటే? ధర్మం అనేది మీరు ప్రియులు ఒకసారి మీరు కొన్ని వెర్షన్లు చదువుకుంటే, కొన్ని వెర్షన్లో దీన్ని, ఈ ధర్మం అనే పదాన్ని లైంగిక అవసరం అనే పదం కూడా వాడారండి. కొన్ని వెర్షన్లో, బైబిల్ వెర్షన్స్ చూసుకుంటే లైంగిక అవసరాలు అనే పదం కూడా వాడారండి. అంటే అర్థం ఏంటి? లైంగిక సంపర్కం ఇవేనండి. మన సందర్భం ఆలోచించగలిగితే జాగ్రత్త వద్దని చెప్తూ పెళ్లి చేసుకుంటే అర్థం ఏంటి? మీకున్న కోరికలు, మీరున్న ఆ సారి కోరికల్లో మీ భార్యతో తీర్చుకుని అంటారండి ఇక్కడ. అంతేకాదు సందర్భం ఆలోచించగలిగితే. కాబట్టి ధర్మం కూడా నడపాలి. ధర్మం నడిపితేనే ఈ భార్య భర్తల చట్టాలు ఉండాలండి. జాగ్రత్త వినాలి. వారు ధర్మములు నడపలేను. 4వ వచనంలో, భర్తకి కానీ భార్యకి తన దేహం అధికారం లేదు, అలాగే భార్యకి కానీ భర్తకి తన దేహం అధికారం లేదంటే అర్థం ఏంటండి? ఇక్కడ అంతా చెప్తుంది దీని గురించి పిల్లరా. భార్య భర్తల మీద వాళ్ళ దేహం అధికారం లేదంటే అంటే అంత సంపూర్ణ అధికారం భార్యకి భర్తకు ఉంది, భార్యకి భర్తకు ఉంది, భర్తకి భార్య ఉందని చెప్తూ ఇక్కడ చెప్తే మాట్లాడట మా దీని గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. స్పష్టంగా చెప్తూ దీని గురించేనండి, లైంగిక సంపర్కం చెప్తానండి పౌలు గారు ఇక్కడ. వారి ధర్మం నడపవలను, జరిగించాలి. వాళ్ళ ధర్మంలో జరిగించేవాడు అయినప్పుడు మాత్రమే ఈ చట్టంలో భార్య భర్తలుగా ఉండాలి. జరిగించినప్పుడు ఈ భార్య భర్తలు అవ్వకూడదు. ఈ మధ్యన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లరా, ఇటీవల మాకు అంటే ఒక న్యూస్ తెలిసింది. న్యూస్ అంటే మా అమ్మ నాన్న చెప్పారు, ఒక సంఘటన జరిగింది ఇటీవల. ఏంటో సంఘటన, ఒక స్త్రీకి పెళ్ళైంది ఇటీవల. 1 సంవత్సరంన్నర క్రితం ఒక అమ్మాయికి పెళ్ళయిందండి. వాళ్ళు కూడా క్రీస్తు సంఘ సభ్యులే. ఆ అబ్బాయి కూడా, అవతల చేసుకున్న అబ్బాయి కూడా క్రీస్తు సంఘ సభ్యుడే. అయితే ఆ అమ్మాయి పెళ్ళైన ఆ అమ్మాయి చెప్తున్న కంప్లైంట్ ఏంటంటే, సంవత్సరాన్ని బట్టి ఆ అబ్బాయి తనతో కలలేదట. తన భర్త ఇంతలో తన దగ్గర కూడా చేరనివ్వలేదట. అంటే మాట్లాడుతూనే చేస్తున్నా కానీ ఇది జరగలేదండి. పాపం ఆ అమ్మాయి బాధపడుతుంది, ఆ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారండి. ప్రియులారు, ఇప్పుడు నేను గ్రంథం స్పష్టంగా సెలవుస్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి లైంగికంగా తను ఖచ్చితంగా పాల్గొనాలి. అది రూల్ అండి. అది ధర్మములు నడపవలెను, నడిపించాలి, ధర్మములు ఖచ్చితంగా జరిగించాలి అంటే అర్థం ఏంటండి?
ఇది కూడా వివాహంలో భాగం అండి. వివాహ జీవితంలో ఇది కూడా ఒక కంపల్సరీ భాగం. సెక్స్ అనేది ఖచ్చితంగా అది జరిగించాలి. జరిగించినప్పుడు ఆ అబ్బాయి ఎందుకని పెళ్లి చేసుకోవడం, నేను జరిగించను లేదు ఆ అబ్బాయికి అయినా సమస్యలు ఉంటే చేసుకోకూడదండి. నేటి సమాజంలో కొంత పెళ్ళిళ్ళు ఎలాగవుతుంటే పిల్లారా, ఆ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఆ అబ్బాయి పాపము అంటే ఏదో సంథింగ్ ఏదో హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నాయనుకోండి అబ్బాయికి, అబ్బాయి ఈ పని జరిగించలేడు, అబ్బాయి కోరికలు రావు, కోరికలు ఉండవు, లైంగికంగా అబ్బాయి పాల్గొలేడు. అలాంటప్పుడు అలాంటి వ్యక్తిని ఎందుకని పెళ్లి చేయకూడదండి. ఒకవేళ అబద్ధం ఆడి పెళ్లి చేస్తే మటుకు అది దేవుని దృష్టిలో అపరాధులు అవుతారు. అమ్మాయి అయినా సరే, కొంత అమ్మాయిలో ప్రాబ్లమ్స్ ఉంటాయండి, శారీరక ప్రాబ్లం ఉంటుందండి, తను పాల్గొలేదు, తనకి ఇంట్రెస్ట్ ఉండదు, పాల్గొలేదు, తనకి ఏదేదో సంథింగ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తనకు పిల్లలు పుట్టి ఇది కూడా ఉండదండి. అలాంటప్పుడు ఎందుకని పెళ్లి చేయడం? పెళ్లి చేసేటప్పుడు పిల్లల జాగ్రత్త వినండి. మనం ప్రభువునందు మాత్రం పెళ్లి చేయాలి, సత్యం మాత్రం జరిగించాలి, అక్కడ అసత్యం ఉండకూడదండి. అబద్ధాలే పెళ్లి చేస్తారండి. ఇప్పుడు పురుషుడు అన్ని రకాల ఫిట్గా ఉన్నప్పుడే పెళ్లి చేయాలండి, లేకపోతే చేయడం మానేయాలండి. పెళ్ళి అనేది ఆప్షనల్ అండి, ఖచ్చితంగా జరిగించినది కాదు. అంటే ఇప్పుడు కొంతమందికి వాళ్ళకి ఆల్రెడీ కొన్ని కోరికలు ఉండవండి, కొంతమందికి ఆల్రెడీ ఇవి జరిగించే ఆశ ఉండదు. అలాంటప్పుడు పెళ్ళిని చేసుకొని ఒక జీవితంగా నాశనం చేయడం. స్త్రీ కూడా తనకి పిల్లలు పుట్టిన విషయం తెలుసు, తనకు ప్రాబ్లం ఉందని తెలుసు, అది చెప్పరు, బయటికి చెప్పరు, కానీ పెళ్లి చేస్తారు. అది ఎంత తప్పండి. దానివల్ల ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు. పెళ్లి చేసుకునేది ఆనందించడానికి ప్లస్ పిల్ల పుట్ట రెండూ కదా ఉంటాయి కదండి. కాబట్టి పిల్లరా, దేవుని వారికి ఏం సలహా వస్తుందంటే, ఎవరైతే పెళ్ళికి ఫిట్ అవుతారో దీన్ని కూడా లైంగికంగా కూడా వాళ్ళ అర్హత ఉంటుందో వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలండి. వాళ్ళకి పెళ్ళి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, శారీరకంగా పాల్గొలేని వాళ్ళకి పెళ్ళి అవసరం లేదు, దేవుడు కూడా యాక్సెప్ట్ చేయడు. ఆ అబద్ధాలు అంటే పెళ్లి చేసుకోకూడదు, చేయకూడదు. అది అలా చేస్తే అపరాధులు దేవుని దృష్టిలో. పెళ్ళి లేకుండా నువ్వు సింగిల్గా ఉంటావు, సింగిల్గా ఉండు, దేవుని సేవలో హ్యాపీ గడుపు, ఏ ప్రమాదం లేదు. నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు పెళ్ళి ఏం చేసుకోవడం, అవతల ఎందుకు బాధపెట్టడం. ఇది ఖచ్చితంగా జరిగింది, దేవుని వాక్య సెలవేస్తుంది. వాంఛ భర్తకు ఉంటుంది, భార్య ఉండదు, ఖచ్చితంగా వాంఛ రావాలి, కోరిక రావాలి, ఇద్దరు కలవాలి, అది దేవుని చట్ట ధర్మం. దీన్ని ధర్మం అని చెప్పాడు ఇక్కడ పౌలు గారు. ధర్మం అంటే ఆజ్ఞ అండి, ఇది లైంగిక జరిపించుకుని ఆజ్ఞ అండి. అది మనం జరపకుండా ఉండడం అది వ్యతిరేకంగా వెళ్తున్నట్టే కదా, అది కూడా దేవుని దృష్టిలో తప్పు. రైట్ ప్రియులరా, లైంగిక సంపర్కం అనేది ఇద్దరు శరీరాలు తను ఏకం అవ్వడం అనేది దేవుడు ఏర్పాటు చేసిన చట్టం. అందులో వివాహ బంధువులు ఖచ్చితంగా రూల్ పెట్టాడు దేవుడు, అది ఖచ్చితంగా జరిగించాలి. ఎవరైతే జరిగించట్లేదో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టి అపరాధ విషయం మనం గమనించాలి. అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, చేసుకుని ఒక జీవితాన్ని పాడు చేయకూడదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు, ఇవన్నీ కూడా పరంగీతం 4వ అధ్యాయంకి వెళ్ళిపోతే, పరంగీతం 4వ అధ్యాయం మనం చదువుకున్నాం. 4వ అధ్యాయం కూడా వివాహం నాటి తొలి రాత్రి అండి, దానికి సంబంధించిన అంశం. మనకి టైం లేదు కాబట్టి మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. పరమగీతం 4వ అధ్యాయంకి వెళ్ళిపోదాం పిల్లలు. మనం చదువుకున్నాం పరమగీతం 3వ అధ్యాయంలో పెళ్ళి అయిందండి. పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళినాటి రాత్రి సంఘటనను చెప్తున్నాడు ఇక్కడ 4వ అధ్యాయంలో. 4వ అధ్యాయం మొదటి నుంచి 5వ అధ్యాయము మొదట వచ్చిన వరకు ఇదంతా కూడా ఒకటే వచ్చినామండి. ఇదంటే ఒకటే దృశ్యం. 4వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి 5వ అధ్యాయము ఇదో మొదటి వచ్చిన వరకు ఎంత కూడా ఒక సంఘటన అండి. ఇది మనం ధ్యానిద్దాం. 4వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ ఏముంటుందంటే, నా ప్రియురాల నీవు సుందరివి, నీ ముసుగుగుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వల్ల కనబడుచున్నవి. ఇది పెళ్లి రోజు రాత్రి, పెళ్ళిన తర్వాత ఇద్దరు మన తొలి అది మన వెడ్డింగ్ అంటాం, శోభనం అంటాం మన సాంప్రదాయాల్లో. అలాగా వీరు తొలి రాత్రి గడుపుతున్నప్పుడు, లైంగిక సంభోగం జరుగుతున్నప్పుడు అక్కడ జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో అది మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు రాజు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే తన భార్యతో, నా ప్రియురాలు ముద్దు పదం అండి. మై లవ్ అనేది ముద్దు పదం, ఆ విషయం అర్థం చేసుకోవాలి. నీవు సుందరి అక్కడ పొగుడుతున్నాడు. అక్కడ
ఇప్పుడు భార్య భర్త లేదు కాబట్టి భర్త భార్య పొగుడుతున్నాడు, నీవు సుందరివి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, పొగుడుతా తన అందాన్ని ఇంకా అలా పొగుడుకుంటూ వస్తారండి. మొదటగా నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నులు కూడా కనబడుచున్నవి. నీ ముసుగు గుండా మనం అబ్జర్వ్ చేయగలిగితే ముసుగు అనేది ప్రాచీన సంస్కృతిలో వాళ్ళ సంస్కృతి ముసుగు అనేది భాగం. పెళ్ళినప్పుడు కూడా ముసుగు అనేది ఆ కాలంలో పెళ్లి కూతురు వస్తున్నప్పుడు ముసుగు ధరించుకు వచ్చేవారండి. పెళ్ళినంతలో కూడా ముసుగు వేలు అంటాం కదా, వేలు అనేది ఇలాగా పెళ్లి కూతురు మీద అలా ఉంటూనే ఉంటుందండి. మనకు ఎగ్జాంపుల్ తెలిసి ఆది కాండము ఒకసారి 24 అధ్యాయము 65 చదువుకుంటే అక్కడ ఆది కాండము 24 అధ్యాయము 65 చదువుకుంటే పిల్లలు ఇక్కడ ఇస్సాకుకు 65 ఇస్సాకు రెబ్కా వివాహం జరిగినప్పుడు రెబ్కా తీసుకొస్తున్నప్పుడు ఇస్సాకు పరివారం తను ముసుగు ధరించి ఉందండి. పెళ్ళందరికి ముసుగు తన మీద విషయం అర్థం చేసుకోవాలి. ఆ కాలం సంస్కృతిలో ముసుగు అనేది వివాహం ముసుగు వేసుకున్నట్టు విషయం మనం అదొక సాంప్రదాయ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 65లో మన ఎదుర్కొంటకు పొల్లడుచున్న మనుషుని ఎవరైనా దాసుని అడగ అతడు ఇతను యజమానుడు అని చెప్పను కనుక ఆమె ముసుగు వేసుకుందండి. అప్పుడు తను ఎవరు రెబ్కా అంటే ముసుగు అనేది ఆ కాలంలో సాంప్రదాయ విషయం నాకు అర్థం అవ్వాలి. రైట్. ఇప్పుడు ఏమంటారంటే ముసుగులోని అంటే ముసుగు అంటే కన్నీ కనిపించినట్టు ఉన్న ఒక నెట్ టైపులో అండి. ముసుగుండా తన కన్నులు మొదటగా నేను ఇవి జరుపుతాను. ఇక్కడ రాజు ఏమో తన భార్యని పొగుడుతున్నాడండి, తన శరీర సౌందర్యాన్ని పొగుడుతూ వస్తున్నాడు. మొదటగా అతను కళ్ళు గురించి చెప్తే అక్కడ ఏమంటాడంటే ముసుగుండా నీ కన్నులు గొవ్వల వలె గొవ్వ కన్నులు కనబడుచున్నవి. మొదటగా కన్నులు పొగడాడండి. తనకు కన్నులు గొవ్వ అంటే పావురం ఒక కన్నులు ఏ విధంగా అందంగా ఉంటాయో ఇది కవిత్వం కదా, కవిత్వం రూపంలో వివరిస్తున్నాడు. పావురం వల్లే కన్నులు ఏ విధంగా అందంగా ఉంటాయి, నీ కన్నులు అంతా అందంగా నిష్కలంకంగా ఉండేని అక్కడ పూడుతున్నాడు. తర్వాత చదువుకుంటే నీ తల వెంట్రుకలు గిలాద పర్వతం మీద మేకల మందులో పోలినవి. నెక్స్ట్ తల వెంట్రుకలతో పోల్చాడు. తల వెంట్రుకలు అంటే జుట్టు, తల వెంట్రుకలు. సాధారణంగా స్త్రీకి జుట్టు అనేది అందం అండి. ఎక్కువ జుట్టు ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎక్కువ అందగత్తెని చాలా భావిస్తారు మన సమాజంలో. అంటే జుట్టు పెరుగుట అనేది ఆడవాళ్ళకి అందం, మగవాడికి అందం కాదు. మగవాడికి తక్కువ జుట్టు ఉంటేనే అందం, ఆడవాళ్ళకి ఎక్కువ జుట్టు ఉంటే అందం అండి. ఇక్కడ జుట్టును పొగుడుతూ తన జుట్టు అనేది ఏ విధంగా ఉందంటే కవిత రూపంలో చెప్తున్నాడు అండి. నీ తల వెంట్రుకలు గిలాద పర్వతం మీద మేకల మందర పోలి ఉన్నవి. గిలాద పర్వతం ఆ కాలంలో సారవంతమైన ప్రదేశం అండి. అక్కడ పచ్చిక బయలు ఎక్కువ ఉంటాయి, మైదాన ప్రాంతం. అక్కడ ఎక్కువ సాధారణంగా గొర్రెలు మేకలు అక్కడ మేత వేయడానికి అక్కడ తీసుకెళ్తూ ఉంటారండి కాపర్లు. అక్కడ పోలుస్తూ అంటే ఆ కాలం సాంప్రదాయ ఆ కాలం పద్ధతులు పోలుస్తూ పర్వతం మీద మేకల మందులు సాధారణ మేకలు ఎలాగుంటే నలుపు రంగుతో ఉంటాయండి. అది ఎత్తు వాళ్ళు ఉన్న ప్రాంతం. మేకలు అంటే ఆ విధంగా నలుపు రంగుల మేకలు అలా పైన దిగి వస్తున్నప్పుడు ఏ విధంగా చూడడానికి దూరం నుంచి ఒక నలుపు రంగులు కనబడతాయి. అదేవిధంగా నీ కురులాగా ఉన్నాయని అక్కడ పొగుడుతున్నాడు తన భార్య. ఎవరు పొగుడుతున్నారు? భర్త తన భార్య పొగుడుతున్నాడు. ఎప్పుడు పెళ్లి రోజు నాటి రాత్రిని పొగుడుతున్నాడు జరిగిన సంఘటన. తర్వాత నీ పలు వరుస కత్తిర వేయబడినవి కడుగుబడి పైకి వచ్చిన జోడు పిల్లి కలిగి ఉన్న ఒకదాన్ని పొగుడుకునక సుఖంగానున్న గొర్రెల కుదుపులను పోలి ఉన్నది. తర్వాత మూడోది ఏంటంటే దంతాలు లేదా పళ్ళు పళ్ళుని మన దంతాలు తన భార్యకు దంతాలు ఎలా పొగడాడంటే ఇదంతా కూడా తన భార్యని మెప్పిస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. పలు వరుస కత్తిరి వేయబడినయు కడుగుబడి అప్పుడే పైకి వచ్చిన జోడు పిల్లకలు ఒకదాన్ని పొగడుకొనక సుఖంగా ఉన్న గొర్రెల కుదుపులు, గొర్రెలు బొచ్చు కత్తిరించిన తర్వాత అవి ఏ విధంగా వస్తూ ఉంటాయి వాటితో పోలుస్తూ నీ పలు వరుస అంటే ఆ రంగుతో గొర్రె బొచ్చు దాన్ని కూడా వైట్గా ఉంటాయి కదా షీప్స్ అనేవి, అలా పోలుస్తూ నీ పలు వరుస అలా ఉన్నాయని పొగుడుతున్నాడు అండి. తర్వాత పిల్లలు ఇంకా 3వ వచనంలో నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము. తర్వాత పెదవుల దగ్గరికి వస్తూ స్త్రీతో తన భార్యతో నీ పెదవులు నీ లిప్స్ అనేవి ఎరుపు నూలు పోలి ఉన్నవి. ఎరుపు నూలు అంటే రెడ్ వూలు, దాంతో నీ లిప్స్ ఉన్నాయి అంటే ఎరుపుకున్న పెదవులు. సాధారణంగా ఇవన్నీ కూడా అంటే
దేవుడు ఇప్పుడు ఒక స్త్రీకి దగ్గర అవ్వాలంటే జాగ్రత్త వినాలి. లైంగిక సంపర్కంలో ఒక పురుషుడు ఒక స్త్రీకి దగ్గర అవ్వాలంటే తనకు ఆకర్షించబడాలండి. అంటే అందుకే దేవుడు ఆకర్షణ అనేది పురుషులో పెట్టాడు, స్త్రీలో పెట్టాడు. పురుషుడు ఎప్పుడు ఆకర్షించబడతాడంటే స్త్రీకి ఒక రూపం చూశాడు. స్త్రీకి ఒక రూపం ఎందుకు అలాగ ఉందంటే పురుషుని ఆకర్షించడానికే. పురుషుడు ఆకర్షించబడాలి, తర్వాత తనకి దగ్గర అవ్వాలండి. ఇప్పుడు ఏక శరీరం తరుణం ఏకాలంటే ఎలాగవుతాయి, ఎలా ఏకమవుతాయి? ఏకమై ముందు ఇక్కడ అంటే మన సందర్భంలో ఆలోచించి మనం ఏం చేయాలంటే, పెళ్లి రోజు నాది చాలామందికి భయం ఉంటుందండి. కొత్తలో ఎవరికైనా భయం ఉంటుందండి. మన వివాహిత అందరూ తెలుసు ఈ సందర్భం అనేది, ప్రత్యేకంగా వివరించిన పని లేదు. పెళ్ళినట్టు రాత్రి అందరికీ ఒక భయం, ఒక ఇది ఉంటుందండి. స్త్రీకి భయం ఉంటుంది, పురుషుడికి భయం ఉంటుంది. అంటే ఆ భయం పోగొట్టాలన్నప్పుడు ఏం చేయాలంటే, భర్త ఏమో తన భార్యను పొగుడుతూ తన ముందు ఆ భయం తొలగించాలండి. అంటే ఇవన్నీ కూడా మనం జరిగించాలి. కొత్తగా పెళ్ళి అయిపోయి ఇవన్నీ జరిగిస్తే తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక సాన్నిహిత్యం ఉంటుంది. అప్పుడు అది ఒక ఫ్రీనెస్ ఉంటుంది. తర్వాత నీ నోరు సుందరము అని చెప్పడం జరిగింది, రైట్. ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ పెదవులు అని చెప్పడం జరిగింది, లిప్స్. ఇవన్నీ కూడా ఒక స్త్రీలో ఆకర్షించే భాగాలు ఇవన్నీ కూడా, పురుషుని ఆకర్షించే భాగాలు ఇవన్నీ కూడా. నీ నోరు సుందరము. తర్వాత నీ ముసుగుకుండా నీ కణితలు విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నవి. కణతలు అంటే దీన్ని బొగ్గలు అన్నారండి. కొన్ని వెర్షన్లో ఫోర్ హెడ్ అన్నారండి. కాకపోతే ఇది ఫోర్ హెడ్ కన్నా బొగ్గలు అంటేనే కరెక్ట్గా మనకి సరిపోద్దండి. ముసుగు ఎలుగుంటాయి కదండి స్త్రీకి, ముసుగు ఇంతవరకు ముసుగుంటే మనం ముక్కు కవర్ చేసే వరకు ముసుగండా. ఈ కణతల పదము ఇది, ఈ బొగ్గల పదం వాడితే దీనికి అందంగా ఉంటుందండి. కొంతమంది ఫోర్ హెడ్ కాదండి ఇక్కడ చెప్తున్న మాటలు, బొగ్గలు. సాధారణంగా చూస్తూ ఉంటాం కొంత పిల్లలు కొన్ని కార్టూన్ బొమ్మల్లో ఇక్కడ ఎర్రగా ఉన్నట్టు చూపిస్తారండి బొగ్గులు ఎర్రగా ఉన్నాయి అంటే అదొక అందంగా సూచిక అండి. ఇక్కడ నీ కణంతులు విచ్చిన దానిమ్మ ఫలము ఆగపడుచు. విచ్చిన దానిమ్మ పండు అర్థం అంటే ధాన్య పండు ఒక ఓపించిన ధాన్యం పండు అండి. ధాన్య పండు ఏ విధంగా ఉంటుందని నీ బొగ్గులు అలాగ ఉన్నాయి అంటే ఎర్రగా అలాగ అందంగా ఉన్నాయి ఇక్కడ పొగుడుతాడండి అక్కడ. తర్వాత జయ సూచకములు ఉంచుటకే దావిది కట్టించిన గోపురంతోనూ 1000 డాలును సూర్యుల కవచంలో నేను వేలాడ గోపురంతోనూ నీ కందర సమానము. కందర అంటే అర్థం అంటే కందర అంటే మెడ. కందరం అంటే తెలుగు భాష అండి. మెడ అండి, చాలా చక్కటి తెలుగు భాష అండి. మనం నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా. కండరం, మెడ. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఆ మెడని ఎలా పోల్చారంటే, దావీదు కట్టించిన గోపురము ఆ కాలంలో దావీదు గోపురం అంటే అది గోపురం దేనికి సూచిక అంటే, ఆ గోపురంతో ఈ డాలు కవచలన్నీ ఇవన్నీ కూడా పెట్టేవారండి ఆ కాలంలో. దావీదు కట్టించిన గోపురంలో ఇవన్నీ కూడా ఆయుధశాలలో అంటే ఆయుధాలు అన్నీ కూడా పెట్టే ఒక గోపురం కట్టించారంటే ఆ గోపురంతో పోలుస్తూ. అంటే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ తన మెడ కూడా హారం ఉంది, తన మెడ కూడా ఆభరణం ధరించిందండి. వివాహం పెళ్లి కూతురు ఆభరణాలు ధరించిందంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఈ డాలు కవచలన్నీ కూడా ఆభరణాలతో మనం పోల్చుకోవచ్చండి. అంటే ఆ కాలంలో వివాహిత పెళ్లి చేసుకున్న స్త్రీ కూడా ఆభరణాలు ధరించే విషయం అర్థం చేసుకోవాలండి. ఆభరణం అలాగే నీ మెడ ఉంది అని చెప్తూ పోలుస్తున్నాడు. ఇవంతా పోలిక. తర్వాత నీ ఇరు కొచుమలు ఒక జింక పిల్లలే తామరలో మీ కవలను పోలి ఉన్నవి. తర్వాత కొచుమలు అంటే ఇది రొమ్ములు, బ్రెస్ట్. తర్వాత తన శరీరం ఇంకా కిందకి తన బ్రెస్ట్ని ఇంకా పోలుస్తాడు. అంటే ఈ విధంగా కూడా అంటే ఇవేం తప్పు అనుకోద్దు, కానీ ఒక స్త్రీకి దగ్గర అవ్వాలంటే ఒక భార్య భర్త తన భార్యకి దగ్గర అవ్వాలంటే తన ముందు మాట్లాడాలి. మాట్లాడినప్పుడు తన స్త్రీని పొగడాలండి. పొగిడితే అప్పుడు వాళ్ళిద్దరి మీద భయం పోతే అప్పుడు ఫ్రీగా ఉంటారు. ఫ్రీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏకమవచ్చండి. ఇవన్నీ కూడా ఇలా జరిగించాలి అని దేవుడు చెప్పాడు. జరిగిస్తే అది ఒక క్రమ పద్ధతిలో సక్రమంగా ఉంటుందండి. ఈ విధంగా తన బాడీని పొగుడుతున్నాడండి. ఎప్పుడు పొగుడుతున్నాడు? తన శారీరక సౌందర్యాన్ని భర్త పొగుడుతున్నాడు. ఎప్పుడు? తన పెళ్ళినాటి రాత్రి.
ఇద్దరికి ఇప్పుడు సంభోగం జరగబోతుంది కాబట్టి అప్పుడు పొగుడుతున్నాను. ఎందుకంటే ఉన్ని ఆ జరగాలంటే, ఆ పని జరగాలంటే ఇద్దరి మధ్య ఫ్రీనెస్ ఉండాలి. ఫ్రీనెస్ రావాలని ముందు తనతో మాట్లాడాలి, సౌందర్యం మనం పొగడాలి. పొగిడితే అప్పుడు ఇక్కడ జాతకం గమనిస్తే ఇక్కడ మనకి ఇంచుమించు 7 పాయింట్లు వచ్చేయండి. 7 అంశాలు: కన్నులు, తల వెంట్రుకలు, దంతాలు, పెదవులు, బొగ్గులు, మెడ, తన రోములు అన్నీ పొగిడిన తర్వాత ఇక్కడ జాతకం 7 అంటే ఇక్కడ సంపూర్ణం. జాతి వినాలి, 7 అనే పదము సంపూర్ణ విషయం మాకు అర్థం అవుద్దండి. అంటే భర్త ఆమె పరిపూర్ణమైనది, ఆమె సౌందర్యమైనది, తన సౌందర్యం పొగుడుతుంటాడు. సౌందర్యం పరిపూర్ణమైనది, నువ్వు చాలా అందంగా ఉన్నావు తన పొగుడుతుంటాడు. వాస్తవానికి శూలమిత అంత అందగత్తే స్త్రీ కాదు. భౌతికంగా చూసుకుంటే మొదటి అధ్యాయంలో నేను నెలందానను తన ద్రాక్ష తోటలో పనిచేయడం వల్ల తన ఒక రూపును కోల్పోయింది తన చెప్తుంది. మొదటి వచనంలో మొదటి అధ్యాయం మనం నేర్చుకున్నాం. ప్రియుల జాతి వినండి, అందం ప్రామాణికం ఏంటంటే మేకప్లో ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో టీవీలో కానీ, సీరియల్లో కానీ, షోలో కానీ ఆడవాళ్ళు మేకప్ వేసుకుని రకరకాల పుట్టి బట్టలు వేసుకొని ఇది అందం ప్రామాణికం కాదండి. అందం అనేది చూసే చూపులో ఉండదు. ప్రియులారా, గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే అందం అనేది నీ హృదయం బట్టి ఉంటుంది. నీ హృదయంలో ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీ నీకు అందంగా కనబడుతుందండి. ఇక్కడ మనకు రూపుతో ఆకారంతో సంబంధం ఉండదు, రంగుతో సంబంధం ఉండదండి. భౌతికంగా తన అందంగా లేకపోవచ్చు మిగతా స్త్రీలతో పోల్చుకోండి, కాకపోతే తన భర్త దృష్టిలో భార్య ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉందండి. ప్రపంచంలో తనకన్నా అందగత్త ఇంకెవరు లేరు అని భర్త భావిస్తున్నాడండి. అలాగ తను పొగుడుతున్నాడండి. ఈ విధంగా మనం కూడా ఎలాగ ఆలోచించాలంటే భర్త ఎప్పుడు కూడా తన మనసులో తన భార్య రూపం తప్పించి ఇంకే రూపం రాకూడదు. ఎక్కువ శాతం అసలు రాకూడదు. ఇంకో స్త్రీ అనేది ఎప్పుడైతే మనసులోకి వస్తుందో, హృదయంలోకి వస్తుందో అప్పటి నుంచి ఆ వ్యక్తి పతనం స్టార్ట్ అవుతుందండి. అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భర్తది. అలా ఎప్పుడు జరుగుతుందంటే భర్త భార్యని హృదయపూర్వకంగా సంపూర్ణంగా ప్రేమించినప్పుడు అలా జరుగుతుందండి. భర్త భార్యని సంపూర్ణంగా హృదయపూర్వకంగా ప్రేమించకపోతే అప్పుడు భర్త త్రప్పడు అడుగులేసే అవకాశం ఉంటుంది. ఇది తీలరా ఆమె అందంలో పరిపూర్ణమైందని, సంపూర్ణమైందని అక్కడ హెచ్చిస్తున్నాడు అండి. ఎవరు? భర్త తన భార్యని. భర్త దృష్టిలో భార్య చాలా అందంగా ఉందండి. భౌతికంగా అంత అందంగా లేకపోవచ్చు కానీ తన దృష్టిలో అందంగా ఉందండి. తన హృదయం బట్టి తన అందంగా కనబడుతుంది. తర్వాత 6 చదువుకుంటే ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రం పర్వతం నేను వెళ్ళుతును. ఇంకా ఇదంతా లైంగికత బాగా సంబంధించింది. గోపరస పర్వతం అనేది వాస్తవానికి దీన్ని మిర్ర్ అనే పదం వాడారు ఇంగ్లీష్లో. గోపరసము మనం ఆల్రెడీ మొదటి అధ్యాయం చదువుకున్నాం. మొదటి అధ్యాయంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం. 13వ వచనంలో నా ప్రియుడు నా రొమ్ము నుండి గోపరసం సువాసన కలవాడు అంటే అప్పుడు స్త్రీ తన మెడలో ఒక హారం ధరించుకుంటే దాంట్లో గోపరసం అంటే ఒక సెంట్ అనేది, ఒక మూలిక అనేది ఒక చుట్టబడి ధరించుకుంది తన మెడలో. అది స్మెల్ వస్తూ ఉంది అంటే తనతో పోల్చుకుంటూ గోపరస పర్వతం అంటే అది మేము అర్థం చేసుకోండి. ఇంకా అంటే లైంగికతలోకి ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి తను ఇంకా ఏకమవుతున్న విషయం అర్థం చేసుకోవాలి. నేను వెలుదునా అంటారండి ఇక్కడ. ఇది సంభోగం జరిగే ప్రక్రియ విషయం అర్థం చేసుకోవాలి. రైట్. 7వ వచనంలో నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ ఎందుకు కలంకమేదియో లేదండి. ఇక్కడ జాతకం ప్రియులారా 7వ వచనంలో అంటాడు, నా ప్రియులారా నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేదియో లేదండి. స్వచ్ఛత, తన కన్యత్వం పొగుడుతున్నాడండి ఒక భర్త. నీ యందు ఏం కలంకం లేదు, నువ్వు చాలా పవిత్రురాలు అంటారండి. నీలో కలంకం అంటే అర్థం పెట్టండి, కల్మషం, అపవిత్రత లేకపోవడం. ఈ మాట ప్రతి భర్త తన భార్యను చెప్పే విధంగా ఉండాలండి. అంటే ప్రియులారా పెళ్ళి కాంతరకు కూడా భార్య తన పవిత్రతను కాపాడుకుంటూ రావాలండి. భార్య ఒక స్త్రీ తనకు యవ్వనాన్ని, తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ రావాలండి. అప్పుడు ప్రభు ముందు పెళ్లి జరగాలండి. అప్పుడు పెళ్లిలో ఏకమవ్వాలి. ఇది
చాలా అందంగా మంచిగా ఉంటుంది దేవుని దృష్టిలో. పెళ్ళికి ముందు భార్య ఏమో రకరకాల ఎఫ్ఐలు నడిపి, లవ్ ఎఫ్ఐలు నడిపి వారితో పడుకుని శారీరకంగా ఏకమయ్యి తర్వాత మళ్ళీ తన కన్యతను అపవిత్రపరుచుకొని మళ్ళీ వేరే ఒకరితో పెళ్లి చేసుకుంటే అది దేవుని దృష్టిలో చెడ్డదండి. ఒక స్త్రీ ఎలా ఉండాలంటే పెళ్లికి కానంతరు కూడా పవిత్రంగా ఉండాలండి. స్త్రీకి మాత్రం కాదు, పురుషుడు కూడా పెళ్లి కానంత వరకు కూడా తన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలండి. తన భార్యతోనూ ఏకభావాలు అంతటితోనూ తను నిగ్రహించుకోవాలి, తన కోరికను ఉంచుకోవాలండి. ఎవరితో పడితే వాళ్ళు జరిగేది క్రియ కాదండి. అది 4 గోడల మధ్యన సాంప్రదాయంగా పవిత్రంగా జరిగే క్రియ. అందుకే ఇక్కడ తన స్త్రీతో ఏ సాక్షిస్తున్న తన భర్త తన భార్యతో, నీవు అధిక సుందరువి, నీ యందు ఏ కలంకం ఏది లేదు, నీలో ఏ కలంకం లేదు, నీలో నువ్వు కలశమైంది కాదు, నువ్వు నిష్కలశమైంది, నువ్వు చాలా పవిత్రాలను పొగుడుతున్నాడండి. భౌతికంగా కాకుండా నువ్వు చాలా మంచిదాన్ని పొగుడుతున్నాడండి. తన కన్యత్వాన్ని పెళ్లి రోజు నాటి రాత్రి పవిత్ర సమర్పణగా అర్పించడమే ఒక స్త్రీ పురుషుడికి ఇచ్చే గొప్ప బహుమానం అండి. తర్వాత 8వ వచనంలో, ప్రాణేశ్వరి లెబనోను విడిచి నాతో కూడా రమ్ము, అమానా పర్వతం శిఖరం నుండి, సినీరు హెర్మోన్ల శిఖరం నుండి, సింహ వ్యాఘ్రముల నుండి, గుహలు గల కొండల నుండి నీవు కిందకు చూచేదవు. ఇక్కడ జాగ్రత్త గమనించారా? 8వ వచనంలో ఇక్కడ ప్రాణేశ్వరి అని పదం, ప్రాణేశ్వరి అని అర్థం ఏంటంటే, దీన్ని కేజీవి వెర్షన్లో అయితే, కింగ్స్ వెర్షన్లో స్పౌజ్ అనే పదం వాడారు. మరికొన్ని ఇంగ్లీష్ వెర్షన్లో బ్రైడ్ అనే పదం వాడారండి. ప్రాణేశ్వరి తెలుగులో ప్రాణేశ్వరి పదం వాడినప్పుడు కూడా దాన్ని ఇంగ్లీష్లో అర్థం స్పౌజ్, భార్య. మరికొన్ని వెర్షన్లు అయితే పెళ్లి కుమార పదం అక్కడ పెట్టారండి, బ్రైడ్ అనే పదం వాడారండి. జాగ్రత్త వినాలి. వాస్తవానికి రాజు తన భార్యతో ఇక్కడ ముందే ఉంటాడు, 4 మొదటి వచనంలో నా ప్రియురాలా అంటాడండి. నా ప్రియురాలా, ఇక్కడేమో లవ్ అంటున్నాడు, ఇక్కడేమో నా ప్రాణేశ్వరి, నా భార్య అంటాడండి. చూసారా? ఎక్కడ కూడా ఈ ఇరువురు పేరు పెట్టి పిలుచుకోలేదండి. ఎక్కడ ఏ సందర్భం కూడా షూలెముతో తినే పిల్లలేదు, సొలొమోను తిని పిల్లలేదండి. ఇప్పుడు కూడా ముద్దు మాటతో పిలుచుకున్నారు. ఇదే విధంగా ఇటువంటి సంబంధం భార్యాభర్త మధ్య ఉండాలండి. భార్యాభర్త వీళ్ళు ముందు పిలుచుకోవాలండి. కొంతమంది లవ్ అంటారు, ఇలా కొంతమంది బేబీ అంటారు. మనం తెలుసుకున్న కొన్ని మాటలు. నా ప్రాణేశ్వరి అంటే నా భార్య అని అర్థం వస్తుంది, పెళ్లి కుమార నాకు కూడా అర్థం కూడా వస్తుంది. లెబోను విడిచి నాతో కూడా రమ్ము, అమానా పర్వతం శిఖరం నుండి, సినీరు హెర్మోన్ల శిఖరం నుండి. లెబోను అంటే ప్రియులారా, ఆ కాలంలో పాలస్తీనాకి దూరంగా ఉన్న 2 పెద్ద కొండలండి, కొండ శ్రేణి ప్రాంతం అండి. అది 2 కూడా మంచుతో కప్పబడి ఉంటాయండి, పూర్తిగా ఐస్తో కప్పబడిన 2 ఎత్తైన పర్వత ప్రాంతాలండి. అదంతా కూడా సారవంతం ప్రదేశము. నెక్స్ట్ అక్కడ ఆ కిందకు వస్తే పర్వతం కిందకు వస్తే గుహలు ఉంటాయి, కొండలు ఉంటాయి. అంతా కూడా వన్యమృగాలు, అడమృగాలు ఉంటాయండి. అక్కడ దట్టమైన వృక్షాలు ఉంటాయి, చూడడానికి అందంగా ఉంటుంది. నెక్స్ట్ భయంకర ప్రాంతం కూడా, ఎందుకంటే అక్కడ క్రూర మృగాలు ఉంటాయండి. అందుకే కింద చూస్తే మనకి సింహ వ్యాఘ్రం అంటే పూలు, చిరుత పూలు అండి. వ్యాఘ్ర పదంకి చిరుతపులను అర్థం చేసుకోవాలి. సింహాలు ఉంటాయి అట, చిరుతలు ఉంటే ప్రాంతం నుండి నువ్వు కిందకి చూసేదంటే అర్థం ఏంటి ప్రియారా? నాతో కూడా రమ్మంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మన సందర్భం ఆలోచించగలిగితే, నువ్వు నాతో కూడా రా, నాతో జర్నీ చేయి అంటున్నాడు రాజు. ఎందుకంటే భర్త తన భార్యతో అంటున్నాడు. అది ఒక విధంగా దీనికి ఏంటంటే, తనలో ఉన్న అభద్రత భావాలు, అనిశ్చిత భావాలు తను పక్కన పెట్టడానికి అంటే నేను సురక్షితంగా నీతో ఉంటాను, నేను కాపాడుతాను హామీ అండి. భర్త భార్యకి హామీ ఏంటండి, నేనైతే సురక్షితంగా నేను కాపాడుతాను, ఉంటాను. అలాగే తన హామీ ఇస్తూ నువ్వు నాతో ఉంటే భద్రంగా ఉంటావు హామీ ఇస్తాడు. మనకి జాగ్రత్త గమనిస్తే ఇక్కడ 4:1-7 వచనాల్లో మెచ్చుకోవడం చూడగలం, తన సౌందర్యం పోగొట్టడం. ఇదే మాట మనం అలా మెచ్చుకోవడం మనకి 3 సార్లు కనబడుతుంది. 6వ అధ్యాయంలో కూడా, 6వ అధ్యాయంలో 4-6 వచనాలు, 7వ అధ్యాయంలో 2-8 వచనాలు కూడా ఇక్కడ కూడా మెచ్చుకోవడం మనం చూడగలం. భర్త భార్య సౌందర్యాన్ని పొగడ్డం మనం ఆలోచించగలం. రైట్. 9వ వచనంలో, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు నా హృదయం వశపరుచుకుంటువి, ఒక చూపుతో నా హృదయం వశపరుచుకుంటువి. ఇక్కడ మళ్ళీ నా సహోదరి అంటారండి.
ఈ పదం పట్టుకుని చాలామంది ఎవరైతే బైబిల్ విమర్శిస్తారో క్రైస్తవం విమర్శిస్తారో ఈ పదం పట్టుకొని నా సహోదరి అంటాడు, తన చెల్లితో మళ్ళీ సంభోగం పెట్టండి, చెల్లితో పడుకోవడం పెట్టండి, ఎంత తప్పుడు మాటలు, బూతు మాటలు. అందుకే బైబిల్ బూతు పుస్తకం అని ఒక రకం ముద్ర వేస్తారండి. కొంత పనికిమాల వెదాలు సరిగ్గా గ్రహింపు లేక, వాళ్ళకి అర్థం కాక, వాళ్ళు నచ్చినట్టు నువ్వేం చేస్తారంటే వాళ్ళకి ఏదైతే అర్థం అవుతుందో అదే అక్షరార్థం తీసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారండి. వాస్తవానికి జాగ్రత్త గమనించారా? నా సహోదరి అంటే ప్రాణేశ్వరి అంటే అర్థం ఏంటి? ప్రాణేశ్వరి అంటే మళ్ళీ స్పౌజ్, నా భార్య అంటాడండి. తన భార్యగా సహోదరి అంటే అర్థం ఏంటి? సహోదరి పదం ఆ కాలం మనం ఒకసారి బ్యాక్ వెళ్ళిపోతే వాళ్ళున్న సంస్కృతి ఏంటి, వాళ్ళున్న అప్పుడున్న కాలం ఆలోచన, అది తూర్పు దేశం, తూర్పు పురాతన సంస్కృతి. ఆ కాలంలో కవిత భాష ఏంటంటే సహోదరి పదం, చెల్లిల పదం వాడబడలేదండి అక్కడ. ఆ పదం కాదండి అక్కడ. చెల్లి అంటే అక్షరార్థం తీసుకోకూడదు. చెల్లి అంటే అక్షరార్థం కాదండి, అది ఒక ముద్దు పదంగా వాడేదండి. ఇప్పుడు ఉదాహరణ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ కాలంలో బేబీ అంటాం భార్యని, హాయ్ బేబీ అని కొంతమంది పలకరిస్తూ ఉంటారు. ముద్దు మాటలో బేబీ అని కానీ హనీ అని కానీ మనకు తెలుసు. హాయ్ అని, హాయ్ బేబీ కొంత ఉంటూ ఉంటారు కొంత ఇంగ్లీష్ వాళ్ళు. బేబీ అంటే తన బిడ్డ అని అర్థమా? హాయ్ బేబీ అన్నప్పుడు తన భార్యని బేబీ అంటే అర్థం అంటే బిడ్డే కదా. మళ్ళీ ఇప్పుడు బిడ్డ అంటే బిడ్డతో అలా చేస్తాను అలా అనుకుంటామండి. బేబీ అంటే బిడ్డ అర్థం కదండి. మన భార్య బేబీ అంటే అర్థం ఏంటి? తన కన్నడ అర్థం వస్తుంది అక్కడ ఏమైనా? అదొక ముద్దు పదంగా వాడారండి. మనం అంటాం నా భార్య నా తల్లి లాంటిది, నా భార్య నా సహోదరి చెల్లి లాంటిది అంటే అర్థం ఏంటి? భార్యలో అమ్మని చూసుకోవచ్చు, భార్యలో చెల్లిని చూసుకోవచ్చు, ఇలాగ ఆ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప ఇది భౌతికంగా చెప్పింది కాదండి. నా సహోదరి అంటే ముద్దు పదంగా వాడారు తప్ప అంతకుమించి అక్కడ ఇంకే పదం లేదండి. నీవు నా హృదయం వశపరుచుకుంటేవి, ఒక చూపు తన హృదయం వశపరుచుకుంటేవి, నీ హారములు ఒకదైనా వశపరుచుకుంటేవి. ఇక్కడ నీవు నా హృదయం వశపరుచుకుంటేవి అంటారండి. అంటే నేను లోపరుచుకున్నాను, నేను వశమైపోయాను. వాస్తవానికి చాలా అనుకున్నట్టు వశపరచుకోవడం అనేది ఏదో కొంతమంది అప్పుడు అనుకుంటున్నాడు. కొంతమంది కొండ ప్రాంతం మూలికలు ఉంటాయి, అవి వేస్తే ఒక వ్యక్తిని వశపరుచుకోవచ్చు, ఒక వ్యక్తిని దాన్ని రాబడుతూ అనుకుంటారు. కానీ ఇక వశపరుచుకోవడం గ్రంథం ఆలోచించగలిగితే ఎక్కడ కూడా మందు బట్టో మాకు బట్టో ఆకులు బట్టి ఎవరు కూడా లోపరుచుకోలేరండి. ఒక వ్యక్తిని ఒక మాట ద్వారా లోపరుచుకోవచ్చు, ఒక వ్యక్తిని తన చూపుతో లోపరుచుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు సొలొమోను? నేను ఆ హృదయంలో వశపరుచుకుంటేవి, నేను నీకు దాసుని అయిపోయాను. అంటే శారీరకంగా నేను నీకు పూర్తిగా లోబడిపోయిన అక్కడ ప్రేమను సూచిస్తుంది, లైంగిక ప్రేమని అని చెప్తున్నాడు ఇక్కడ. 10 సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షాసక నీ ప్రేమ ఎంత సంతోషకరం అంటాడు. ఇక్కడ ఆ రొమాంటిక్ లవ్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నీకన్న ప్రేమ ఎంత గొప్ప ప్రేమో, నీ ప్రేమ చాలా మధురము, ద్రాక్షాసం కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, ద్రాక్షాసం ఎంత మధురమో తీయంగా ఉంటుందో దానికన్నా ఈ ప్రేమ ఇంకా మధురంగా ఉంటుంది, తీయంగా ఉంటుందని అక్కడ తన ప్రేమను హెచ్చిస్తున్నాడు. అంటే వాళ్ళిద్దరి మీద కూడా అంత ప్రేమ ఉందండి. కేవలం లైంగిక సంపర్కం మాత్రమే కాదు, కానీ ఇద్దరి మీద కూడా అంత మంచి లవ్ ఉందండి, ప్రేమ ఉందండి. ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేంత ప్రేమ ఉందండి. నీవు పోసుకున్న పరిమళ తైమ వాసన సకల గంధము వర్గము కన్నా సంతోషకరము. నీవు పూసుకున్న పరిమళతైన అటువంటి సెంట్ అనేది, ఆ కాలంలో సెంట్స్ వాడేవారు, విరిగా కొట్టుకునేవారు, బాడీ స్ప్రేలకు వాడేవారు, తెలుసు మనం చదువుకున్నాం. సకల గంధ వర్గం కన్నా సంతోషకరము అంటే సంతోషకరం ఏ విధంగా తన సెంటు కొంచెం పొగట్లేదు, కానీ ఆ సెంటు స్మెల్ ఏ విధంగా మనసుకు ఆహ్లాదకరిస్తుందో తన వల్ల తన మనసు అంత ఆహ్లాదం కలుగుతుంది. తన నుంచి వాసన, తన బాడీ స్మెల్ కూడా మనం ఇంటర్సెక్సువల్లో బాడీ స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి. ఆ స్మెల్ కూడా ఒక వ్యక్తిని ఆకర్షిస్తుందండి. ఇక చెప్తున్న మాట దానికి సంబంధించిందండి. 11 ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలు ఉంటున్నవి, నీ జిహ్వ కింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రం సువాసన లేపనం సువాసన వల్ల ఉన్నది. తర్వాత తన భార్యతో చెబుతూ నీ పెదవులు తేనె ఒలుగుచున్నావు అంటే నీ పెదవులు అంటే ఇవన్నీ పొగడతలు, తన భార్యకి సంబంధించి పొగడతలండి. ఇలా పొగుడుతున్నాడు. నీ జిహ్వ కింద మధుర క్షీరములు కలవు, నీ నాలుగు కింద మధుర క్షీరం అంటే తన మాట్లాడే విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. నేను మాటలు కూడా పొగుడుతున్నాడు అండి. భర్త కేవలం తన మాటలు కూడా పొగుడుతున్నాడు అంటే మాటలు కూడా చాలా చక్కగా అంత రమ్యంగా ఉన్నాయి, తన వినసొంపుగా ఉన్నాయటండి. నీ వస్త్రం సువాసనలు ఎవరన్నా సువాసనలు ఉన్నాయండి. మొత్తం తన బాడీని ఇంకా పొగుడుతున్నాడు.
12వ వచనంలో, నా సహోదరి నా ప్రాణేశ్వరి, మోయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకోపము. ఇక్కడ తన భార్యని ఏ విధంగా పొగిడాడంటే, మోయబడిన ఉద్యానము. ఉద్యానం అంటే ఏంటి? తోట. ఇప్పుడు తన భార్యని ఒక మంచి తోటతో పోలుస్తున్నాడు, ఒక పార్క్తో పోలుస్తూ మోయబడిన తోట అంటే తన శరీరాన్ని, తన భౌతికందాన్ని ఒక తోటగా చిత్రీకరించి, తోటలో వృక్ష ఫలాలు ఉన్నాయి, మూయబడిన తోట ఉంది, అందమైన తోట ఉంది, అలాగే పోల్చారండి. పోలిక, అలంకారం. మూత వేయబడిన జలకోపము, జలాశయము, మూత వేయబడిన జలాశయము. జలాశయం అంటే నీరు ఉండే ప్రాంతము, ఒక అందమైన ప్రాంతంతో పోల్చారు. అంటే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయగలిగితే ఇదంతా కూడా కన్యత్వం సంబంధించిందండి. అంటే ఇద్దరు కూడా నీ కన్యత్వం అంత శుభ్రంగా దాచుకున్నావు, అంత పవిత్రంగా నీ కన్యత్వం ఉంది, నీ శీలం అంత పవిత్రంగా ఉందని పొగుడుతున్నాడు అండి అక్కడ. అలా పొగిడించుకోవాలండి. ఒక భార్య తన భర్త తల పొగిడించుకోవాలి, నువ్వు అంత పవిత్రంగా ఉన్నావని పొగుడుతున్నాడు అక్కడ. నీ చిగురులో దాడిమ వనము, వింతైన 13 వచనం, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటమాంస వృక్షములు, జటమాంసి, కుంకుమయు, నిమ్మగడ్డి, జలవంగ పట్టయు, వివిధమైన పరిమళమైన వృక్షములు, గోపరసము, అగ్రవృక్షములు, నానా విధమైన శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. తర్వాత నీ చిగురులు అంటే పళ్ళు వరుస పైన టీత్, అది కూడా పళ్ళు పైన ఉన్న టీత్, ఇది కూడా దాడిమ్మ వనం అంటే దానిమ్మ వనం సంబంధించి అలా పొగుడుతున్నాడు ఇది కూడా భాగం. తర్వాత వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పిన మాటలు ఏవైతే ఉంటాయో, శ్రేష్టమైన ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటమాంస వృక్షములు. కర్పూర వృక్షం అంటే పిల్లల జాతి అంటే ఆ కాలంలో కర్పూరం, జటమాంస అనేది, జటమాంస అంటే అది ఒక సెంటు సంబంధించిన ఒక మూలిక, ఒక దినుసు. ఇవన్నీ కూడా పరిమళ వాసన ఇచ్చేవి, స్మెల్ ఇచ్చేవి. నెక్స్ట్ మనం ఇప్పుడు మసాలా దినుసులు ఉంటాయి కదండి, ఇప్పుడు దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్య మూలికలండి. ఇవన్నీ రేరుగా దొరుకుతాయండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భర్త తన భార్యని పోలుతున్నాడు. తన భార్యని ఒక ఉద్యానవనంతో పోల్చాడు. ఉద్యానవనం అంటే తోట అండి, ఉద్యానవనంతో పోల్చాడండి. ఈ వనంలో, తోటలో ఏమున్నాయి అంటే శ్రేష్టమైన ఫల వృక్షాలు ఉన్నాయట. కర్పూర వృక్షం స్మెల్ ఇచ్చేవాడు. తర్వాత జటమాంసం అంటే అది కూడా మసాలా దీనికి సంబంధించి ఒక దాల్చిన చెక్క అంటాం కదా, దాల్చిన చెక్క అండి యాక్చువల్లీ. జటమాంసి, కుంకుమయు, నిమ్మగడ్డి, లవంగపట్టి, ఇవన్నీ కూడా మంచి స్మెల్ ఇచ్చేవాడు. ఆ కాలంలో ఇవన్నీ కూడా చెట్టు నుండి బంక వస్తే బంక నుంచి ఇవన్నీ తీసుకొని ఈ సుగంధ ద్రవ్యాలుగా వాడేవారండి, స్మెల్ ఇచ్చేవారు. అంటే ఇవన్నీ కూడా చాలా రేరు, ఖరీదైనవి, చాలా రేరుగా దొరికేవి, చాలా కాస్ట్లీ, ఖరీదైనవి. అంటే తన భార్యని ఒక తోటతో పోలిసి ఇందులో ఉన్న ఫల వృక్షాలు ఇవన్నీ కూడా చాలా రేరు, ఖరీదైన, పవిత్రంగా ఉన్న అలాగే అర్థం చేసుకోవాలండి. అలా చెప్తూ నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు, తన బాడీని ఒక తోటతో పోలుస్తూ, తోటతో తన భౌతిక శరీరాన్ని పోలుస్తూ, తోటంతా కూడా ఒక తోట, రకరకాల ఫల వృక్షాలు, కర్పూర వృక్షాలు శ్రేష్టమైన ఉంటాయో, నీ శరీర భాగాలు అన్నీ కూడా శ్రేష్టంగా ఉన్నాయి, దానిలో కళంకం లేదు. అంటే దానిలో ప్రతి భాగం కూడా తన భర్త గురించి వేచి వస్తుందండి. అంటే అర్థం ఏంటంటే ఏ వ్యక్తి కూడా తను ఇంకా ముట్టలేదండి, అలా అర్థం చేసుకోవాలి. పెళ్ళి కాకముందు ఆ స్త్రీని ఏ వ్యక్తి కూడా కనీసం తాకలేదండి, ఏ పురుషుడు కూడా. మనం చదువుకుంటాం, మరియా ఏ పురుషుని ఎరగలేదో పదం ఉంటుందండి మత్తయి సువార్తలో. ఆమె ఏ పురుషుని కూడలేదు, ఏ పురుషుని ఎరగలేదో పదం ఉంటుందండి. అర్థం ఏంటండి, ఒక స్త్రీ తన కన్యతను కాపాడుకోవాలండి, వాళ్ళ పెళ్ళేంతకు కూడా కాపాడకుండా. అర్థం ఏంటంటే ఏ పురుషుడు కనీసం తన చెయ్యి వేయకూడదండి, అలాగా కాపాడకుండా, అది పవిత్రత కాపాడుకోవడం. ఇప్పుడు ఎలా తెలిసిన సమాజం ఇప్పుడు అంతా వ్యతిరేకం అండి. మనకి దాని గురించి చెప్పండి, మీకు తెలిసిందే. ఒక స్త్రీ యొక్క తన కన్యత ఎలా కాపాడు, కనీసం ఒక వ్యక్తి చెయ్యి కూడా వేయకూడదండి, అంత పవిత్రంగా ఉండాలండి. అది పవిత్రత కాపాడుకోవడం అండి. తన తోటలో అనేక వృక్షఫలాలు శ్రేష్టమైన ఉన్నట్టు అర్థం ఏంటంటే దాన్ని అలా కాపాడుకుంటూ వచ్చింది అనేది చెప్తున్నాడు. అది అలంకార రూపంలో చెప్తున్నాడు అక్కడ. 15 నా సహోదరి నా ప్రాణేశ్వరి, నీ ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకోపము, లెబానోను పర్వత ప్రవాహము. ఉద్యాన జలాశయం, తోటలో ఒక మంచి నీరు ప్రవహిస్తే ఎలా ఉంటుందని చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అలాగా చెప్తున్నాడండి. ప్రవాహ జలకోపము, ఒక అందమైన నీటి సరస్సుతో, నీటి కొనతో పోలుస్తున్నాడు తన భార్యని.
లెబానోన్ పర్వత ప్రవాహం, లెబానోన్ అనేది ఆ కాలంలో పర్వతం నేర్చుకున్నాం కదా, పర్వత శ్రేణుల నుండి జలపాతం వచ్చేదండి, నీటి ఓట్లు వచ్చేవాడి, ఎంత అందంగా కనబడుతుందో, పవిత్రమైన వాటర్, అక్కడ వాటర్ చాలా, వాటర్ డైరెక్ట్గా తాగి వచ్చాట, అంత మంచి వాటర్ అట వచ్చిన వాటర్ అనేది, అంటే పవిత్రమైన వాటర్. అక్కడ పరిశుద్ధ వాటర్ ఎలా పోల్చాడో, పరిశుద్ధంగా నీ శరీరం ఉంది, నీ బాడీ ఉంది అని పోడుతున్నాడు అక్కడ మహారాష్ట్రంలో. ఉత్తర వాయువు ఏతించము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరములు వ్యాపింపచేయడి, నా ప్రియుడు తన ఉద్యానకు వేంచేను గాక. ఈ 16వ అనేది ఇక్కడ శూలమిత్తి భార్య భర్తతో పలుకుతున్న మాట్లాడండి. ఏమని పలుకుతుందంటే, ఉత్తర వాయువు ఏతించము, ఉత్తరం నుండి వచ్చిన గాలి నన్ను విసురు. అంటే అర్థం ఏంటంటే, ఒక ఉద్యానవనం, ఒక తోట ఉంటే, ఉదాహరణకు ఒక తోట ఉంది, పక్కన ఒక మనిషి వెళ్తున్నాడు, ఆ తోట మీద గాలి వెళ్తే అప్పుడు స్మెల్ తెలుస్తుంది కదండి, ఆహా ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది, మంచి సంథింగ్ ఒక తోట ఉంది అంటే, ఈ విధంగా అలా అర్థం చేసుకోవాలి. అలాగా జస్ట్ ఏంటంటే, నా ప్రియుని ఆకర్షించడానికి, నా ప్రియుడు తన భర్తని ఆకర్షించడానికి, నా భర్త ఉద్యానవనానికి వేయించేయను గాక, నా భర్త ఉద్యానవనానికి వస్తున్నాడు అంటే తన దగ్గరికి వస్తున్నాడు అంటే బాడీని స్మెల్ కూడా వస్తుండ, ఆ స్మెల్ కూడా లైంగిక ధర్మంలో అంటే ప్రతి ఒక్క బాడీతో స్మెల్ వస్తుంది. అది భార్య భర్త తెలుసు, భర్తకి భార్య తెలుసు ఆ స్మెల్, బాడీ స్మెల్ అంటే. అలా పొగుడుతూ నా భర్త వస్తున్నాడు నన్ను, అంటే నా దగ్గరికి వస్తున్నట్టు అర్థం ఏంటంటే తనతో లైంగిక సంపద జరపడానికి వస్తున్నాడు అనే మాటని అక్కడ ఇండైరెక్ట్గా చెప్తుందండి. తనకిష్టమైన ఫలం అతను భుజించును గాక అంటే అర్థం ఏంటంటే, భుజించడం అంటే అర్థం ఇది భౌతికంగా కాదు, కానీ తను ఎంజాయ్ చేయడం, తను ఎంజాయ్ చేస్తున్నాడు. అదే అదే దేవుడు పెట్టిన చట్టం అంతే, లైంగిక సంబంధంగా దేవుడు పెట్టిన చట్టం. తన ఇష్టమైన ఫలం అతను భుజించను గాక, తను లైంగిక ధర్మం జరిపిస్తున్నాడు. లైంగిక ధర్మం జరిపించడాన్ని భుజించడం పదంగా వాడారండి అలంకార రూపంలో. ఇంక డీప్గా వెళ్ళదండి, చాలా చక్కగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు దేవుడు చెప్పాడండి, ఇంక పూర్తిగా చెప్పలేదండి. మనకి ఎంత అంతవరకు అంతవరకు చెప్పాడండి. 5వ వచనం చదువుకుంటే, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ఉద్యోగం ఏతించి తిని, నా ఉద్యోగం అన్నాడు. ఎంతవరకు కూడా చూడండి, ఇక్కడ నాన్న పదం వాడలేదు. ఇప్పుడు నా ఉద్యోగం అన్నాడు. ఇప్పుడు నాన్న వచ్చిందంటే వివాహం తర్వాత అండి, వివాహం తర్వాత నాన్న పదం వాడచ్చు. వివాహం తర్వాత ఒక భార్య తన భర్త సర్వస్వం అవుతుందండి, అంతవరకు తన హక్కు లేదండి. నా ఉద్యోగం ఇది పెళ్లికి ముందు ఇప్పుడు ఎక్కడ మాట అనలేదు జాతమేనండి, పరంగా ఎక్కడ కూడా వివాహం ముందు పదం వాడలేదండి. పెళ్ళి అయిన తర్వాత మొదటి రోజు మాత్రమే నా పదం వాడాడు. నా అంటే ఇక తన సర్వస్వం. మనం చదువుకున్నాం కొద్దిన పత్రికలో, భర్త భార్యకే, భార్య భర్తకే, కానీ తన ఒంటి మీద సర్వ హక్కులు భార్య మీద భర్తకు ఉంటుంది, భర్త మీద భార్యకు ఉంటుందండి. నా ఉద్యానవనం అంటే నాకు చెందిన తోట, నా భార్య నాకు చెందిన తోట చెప్తూ, నేను వచ్చాను, ఏ తెచ్చి నేను వచ్చాను చెప్తూ, నా జటమాంసిని నా గంతవరకు కూర్చుకొని ఉన్నాను, నా జటమాంసిని నా గంతవరకు కూర్చుని ఉన్నాడు. అదంటే తన దగ్గర తీసుకున్న, తన బాడీ దగ్గర తీసుకున్న చెప్తూ, తేనె పట్టును భుజించుచున్నాను. ఎక్కడితో మనం క్లోజ్ చేద్దాం. తేనె పట్టును భుజించుచున్నాను అంటే అర్థం ఏంటంటే, తేనె తినడం అర్థం అలంకార రూపంలో లైంగిక సంభోగం జరుగుతుంది, లైంగిక సంపర్కం జరిగిందని విషయం అంత చెప్తున్నాడు. లైంగిక సంపర్కం కూడా జరిగినప్పుడు దాంట్లో చాలా ఆనందం ఉంటుందండి. సెక్స్ కూడా కొన్ని రకాలు మనం ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతాయండి సెక్స్లో పాల్గొన్నప్పుడు. అది మనిషికి, స్త్రీ కానీ పురుషు కానీ చాలా ఆనందం ఇస్తానండి, అదొక రకమైన ఆనందం అండి. ఇక్కడ తేనెపట్టు భుజించున్నానంటే అది ఇక లైంగిక సంభోగం జరుగుతుంది అనే విషయం చెప్తున్నాడు అలంకార రూపంలో. ఆ విధంగా తను ఇరువురు కూడా ఎంజాయ్ చేస్తారండి. ఎంజాయ్మెంట్ అనేది దీంట్లో ఖచ్చితంగా జరుగుతుంది, అది పెళ్లి తర్వాత మాత్రమే తీర్చుకోవాలి. దాన్ని కోరిక అన్నారు, అది ఆ కోరిక అనేది పెళ్లి తర్వాత మాత్రం జరిగించుకోవాలి. ఒకసారి మనము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం చదువుకుంటే 9వ వచనం ప్రియులారా, సొలొమోను తన చివరి కాలంలో రాసిన మాటలు ధ్యానిస్తే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. 9వ వచనంలో అక్కడ అంటారు, ఏమంటారంటే, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము. ప్రసంగి 9:9 ఇక్కడ ఏమంటాడు, ప్రేమించి నీ భార్యతో సుఖించమంటాడండి. అవునా కాదా? ప్రేమించి నీ భార్య అన్నది తప్ప నీ భార్యలు అన్నదండి. దేవుడు నీకు ఇచ్చిన కాలం అంతయు, దేవుని వ్యర్థమైన కాలం అంటాడంట ఇక్కడ. నీ కాలంతో కూడా నీ భార్యతో సుఖించుము,
నీ వెతవి నాశకాలను సుఖించి నీ బ్రతుకుందో నీవు కష్టపడి చేసుకున్న దాని అందరికి ఇదే కలుగు బాగా ఉంటారు. దీన్ని బాగా ఉంటారండి. ఒక వ్యక్తి తన భర్తలు భర్తలతో చెప్తూ నీ హ్యాపీతో నీ భార్య సుఖంగా ఉండు, హ్యాపీగా ఉండయ్యా, భార్యతో జీవించు, భార్యతో సుఖంగా ఉండు, లైంగిక సంపర్కం జరుపు, హ్యాపీగా ఉండండి అంటారు. ఎందుకంటే భార్య భర్తతో హ్యాపీగా ఉంటే భర్త వేరొక వైపు చూడండి, ఇంక వేరే కొండ తన వైపు వెళ్ళదండి. సొలొమోను అలా చేసి తప్పుడు అడిగేసి తన నాశనం అయిపోయాడు. ఆ తప్పు మీరు జరిగించద్దు. నీ భార్యతో నువ్వు పూర్తిగా సాటిస్ఫై అయితే, లైంగిక సంపర్కం హ్యాపీగా ఉంటే నీ జీవితం హ్యాపీగా ఉంటుంది. నువ్వు అక్రమ మార్గంలో వెళ్ళవన్న గ్రంథం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మరొక చదువుకుంటే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 9-10 పిల్లరా 9-10 సామెతల గ్రంథము 5వ అధ్యాయము 9-10 చదువుకుంటే ఇక్కడ 15 చదువుకుందాం. నీ సొంత కుండలో నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఊపుకు జలం త్రాగము, నీ సొంత కుండలో నీళ్లు పానం చేయము. ఇక మనం జలాశయం చదువుకున్నాం. జలాశయం నా సొంత, నా ఉద్యానవనం అంటాడు ఇక్కడ పరంగా చదువుకున్నా. కానీ నీ సొంత ఎప్పుడు అవుతుంది? సొంత ఎప్పుడు అవుతాం? నీ సొంత భర్త చదువుకున్న మొదటి కొరింథీ 7 చదువుకున్నాం కదా. సొంత భర్త సొంతం ఎప్పుడు అవుతారండి? వివాహాల మాత్రమే ఒక స్త్రీ ఒక పురుషుడు సొంతం అవుద్ది, ఒక పురుషుడు స్త్రీకి సొంతం అవుద్ది. సొంత, నావాడు, నాది, అప్పుడు యజమానతత్వం వస్తుందండి. నాది అని పదం. నీ సొంత కుండలో పానం చేయము అంటే అర్థం ఏంటండి? నీ సొంత బావి. దేవుడు అంటే ఒక స్త్రీ అనేది ఒక పురుషుడు చెందిన సొంత తోట, ఒక సొంత ఉద్యానవనము, సొంత బావి, మన స్త్రీతో ఎంత మన భార్యతో ఎంజాయ్ చేయొచ్చు, తప్పు కాదు. అది ఏ విధంగా తప్పు కాదు. భార్యతో నచ్చినంత ఎంజాయ్ చేయి, లైంగికంగా పాల్గొ, లైంగికంగా మాట్లాడు, లైంగికంగా ఏ పనులు చేసుకో, అది ఏం తప్పు కాదు. ఈ చట్టం మీరే ఇంకోతో నీ హృదయంలో భార్య తప్పించి ఇంకో స్త్రీ కానీ వస్తే అది మటుకు అది చట్ట విరుద్ధము, దేవుని అతిక్రమించినట్టు అవుద్దని, అది పాపము. ఇక్కడ ఏమంటారు 19 18 చదువుకుందాం. నీ ఓట దీవెనందును నీ యవన కాలపు భార్య అని సంతోషించుకొని అన్నారు. ఎప్పుడు సంతోషిస్తాం? నీ యవన కాల భార్య సంతోషించమంటారు. దేవుడు అన్నారండి, నీ భార్య సంతోషించు, హ్యాపీగా ఉండు. సొలొమోను కదా అదే చెప్పేస్తారు ప్రసంగ గ్రంథంలో. నీ భార్య సుఖించి, దేవుడు భార్యను ఎందుకు ఇచ్చాడు? సుఖించి ఇద్దరు హ్యాపీగా ఉండడానికి అండి. ఇంకా చెప్తే మాట లైంగికంగా సంబంధించిందండి. ఇద్దరూ హ్యాపీగా ఉండాలి, సుఖించము. ఆమె అయితే ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ములో తృప్తి చెందము, ఆమె ప్రేమ చేత నిత్యము భద్రుడు ఎందుము. ఈ విధంగా పిల్లరా లైంగికంగా ఇద్దరు హ్యాపీగా ఉంటే, ఆ ప్రేమ అలా మెయింటైన్ చేస్తూ ఉంటే అదే మీద మంచి ప్రేమ ఉంటుందండి. లైంగిక ప్రేమ ఉంటుందండి. ఆ ప్రేమ ఉంటే ఎప్పుడు కూడా జీవితాంతం ఇద్దరు కూడా భార్య భర్తలు విడిపోరండి. ఈ ప్రేమలో లైంగిక బంధం ఉంటే ఒక భార్య భర్తలు జీవితకాలం ఎప్పుడు కూడా ఇద్దరు కలిసే ఉంటారు, ఒకటిగా ఉంటారు, ఎప్పుడు కూడా వీళ్ళు విడిపోరండి. అది ప్రియులారా, దేవుడు పరంగీతం 4 ద్వారా మనకు వివరిస్తున్న మాట ఏంటంటే, ఒక దేవుని చట్ట పరిధిలో మాత్రమే మనం లైంగిక సంపర్కం జరిగించాలి. లైంగిక సంపర్కం భాగంగా మోహపు క్రియ, మోహపు మాట కూడా భర్త భార్యతో తప్ప ఇంకొక స్త్రీ వైపు మగ వైపు మనం చేయకూడదు. అది చేస్తే మనం ఆజ్ఞ అతిక్రమించినట్టు అవుతున్న విషయం మనం నేర్చుకున్నాం. తర్వాత పెళ్లి రోజు రాత్రి ఆ భయం పోగొట్టుకోవాలంటే భర్త భార్యను పొగుడుతూ ఉండాలి. అక్కడ అందము హృదయం బట్టి వస్తుంది తప్ప చూపుని బట్టి రాదు విషయం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా తన భార్యని ముందు మాటతో పిలుస్తూ ఉండాలి. ప్రియురాల అలా ఇక్కడ మనం ముద్దు మాటలు పెట్టుకోండి. మీ భర్తలకి, మీ భార్యలు కూడా మీ భర్త ముద్దు మాటలు ఏదో పెట్టుకోండి. ఏదో ముద్దు మాటలు పిలుస్తుంటే ప్రేమ ఇంకా డెవలప్ అవుతూ ఉంటుందని. తర్వాత నా భార్య పవిత్రమైనది, నిష్కలమైనది అంటారండి అక్కడ భర్త. అంటే ఒక స్త్రీ తన జీవితకాలంలో పెళ్లికంతలో కూడా పవిత్రంగా ఉంచుకోవాలి తన శరీరాన్ని, తన దేహాన్ని. ఏ వ్యక్తి కూడా ముట్టనేకూడదు తన దేహం మీద. అది భర్తగా సొంతం అలా భావించాలి. పురుషుడు కూడా తన దేహాన్ని ఇంకో స్త్రీ ముట్టనివ్వకూడదని, తన స్త్రీ తన శరీరం అనేది తన కాబోయే భార్యకే అని జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు కూడా పవిత్రతతో భయంతో జీవించాలి. ఈ విధంగా అందరం ఇది పాటిస్తే సమాజం చక్కగా ఉంటుంది, సమాజం మంచిగా ఉంటుంది, మనం పవిత్రులుగా ఉంటాం, మనం దేవుణ్ణి ఇష్టాన్ని నెరవేర్చే వారుగా ఉంటాం. ప్రియుల సహోదరులారా, ఈ వాక్యాన్ని చెప్తే మాకు మీరు కూడా ధ్యానించండి, మరొకరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. దేవుడు ఉన్న వాక్యం ఉన్నట్టుగా నేర్చుకుందాం. దాని ద్వారా మన జీవితాలు సరి చేసుకుని బాగుపరుచుకుందాం. వాక్యం ఎంత ఓపిక విన మరొకసారి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా తెలుసుకుంటున్నాను.
అందరికీ వందనాలు. ప్రభు చిత్తం మీద మరొక అధ్యాయం మనం ధ్యానించుకుందాం. అందరికీ వందనాలు అండి.